మాడిపోతాది, క్వార్టర్ తాగితే మోటారు చెడిపోతాది, హాఫే తాగితే వైఫ్కు నువ్వు సరిపోవు, ఫుల్లే తాగితే ఫుల్లుగా నువ్వు పోతావు. నీ హెల్త్ ఫసకు ఫసకు, నీ వెల్త్ ఫసకు ఫసకు, నీ ఫ్యూచర్ ఫసకు ఫసకు, నీ ఫ్యామిలీ ఫసకు ఫసకు, 6 అడుగుల చోటు నీకు బోనస్సు. డ్రింక్స్ డ్రింక్స్ డ్రింక్స్, నరకానికి నీకో లింక్స్. డ్రింక్స్ డ్రింక్స్ డ్రింక్స్, నీ బాడీలో పాయిజన్ ట్యాక్స్. డ్రింక్స్ డ్రింక్స్ డ్రింక్స్, మానేస్తే మీకో థ్యాంక్స్. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ముందుగా డ్రింకర్ సాయి ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా వారికి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ డ్రింకర్ సాయి హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఎక్కడ చూసినా మీరు మాత్రమే కనిపిస్తున్నారు. అండ్ ధర్మ గారు అండ్ ఐశ్వర్య గారు అండ్ అలానే కిరణ్ గారు, అడ్వాన్స్గా కంగ్రాచ్యులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ డ్రింకర్ సాయి. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ టీజర్కి ట్రైలర్కి కలిపి ఇప్పటి వరకు 100 మిలియన్ వ్యూస్ రావడం ఈజ్ అమేజింగ్. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అసలు మామూలు విషయం కాదు. ఒక చిన్న సినిమాగా మొదలై మీరు చేస్తున్న ప్రమోషన్స్ కానీ, ద వే యు ఆర్ కీపింగ్ ఇంట్రెస్ట్, జనాల్లోకి తీసుకెళ్తున్న విధానం, మీ ఎఫర్ట్స్ ఖచ్చితంగా 27న మీరు అద్భుతమైన రెస్పాన్స్ని సొంతం చేసుకోవాలి, చేసుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ట్రైలర్ అయితే చూసాము మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా, అండ్ అలానే మన డార్లింగ్ ప్రభాస్ గారి చేతుల మీదుగా జరిగింది. ఎంత గ్రాండ్గా జరిగిందో, ఎంత మంచి అప్లాజ్ వచ్చిందో చూసాం. అండ్ ఇవాళ కూడా ఒక చీఫ్ గెస్ట్ వచ్చారు డైరెక్ట్గా. అండ్ ఇవాళ మీ అందరి కోసం ఒక కొత్త సాంగ్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ దానికంటే ముందు సూపర్ డూపర్గా రెస్పాన్స్ని సొంతం చేసుకున్న డ్రింకర్ సాయి టీజర్ అండ్ ట్రైలర్ని చూద్దాం. దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కెన్ వి హ్యావ్ అ డ్రింకర్ సాయి టీజర్ అండ్ ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్?
సూపర్ రావే చూపిస్తా. నా కోసం ఏమైనా చేస్తావా? చచ్చిపోరా. గుప్పెడంత గుండికి సముద్రం అంత గాయం చేసేసింది రావి. నీకన్నా మృగం నయం ఒకేసారి చంపేస్తుంది. నీలో ప్రతి క్షణం చంపుతుంది. తను బాగుండాలని నేను కోరుకుంటుంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నారా? తను ఆశ్రయించుకున్న ప్రతిసారి ప్రాణం పోయినట్టు ఈ లవ్ ని మాత్రం నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను. ఏదో ఒక రోజు బాగా పెట్టి సాయి అని బోర్డు పడాల్సిందే. సో మొత్తానికి బాగీ వెడ్స్ సాయి పడిందా లేదా బోర్డు తెలియాలి అంటే 27న చూడాల్సిందే. అండ్ ఎంత బాగుంది టీజర్, ట్రైలర్ అండ్ ప్రెజెంట్ ట్రెండ్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా దిల్ రాజు గారి స్టైల్లో చెప్పాలంటే ఎమోషన్ వేణుమా ఎమోషన్ ఇరుకు, యాటిట్యూడ్ వేణుమా యాటిట్యూడ్ ఇరుకు, సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఇరుకు, ఇలా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క కాంటెంట్కి అంటే ఆ జానర్ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. స్పెషల్లీ యూత్ అందరూ కూడా. అండ్ అప్పట్లో RX 100కి అర్జున్ రెడ్డికి ఎలాంటి బజ్ అయితే వచ్చిందో ఫర్ షూర్గా అంతే బజ్ రావాలి, మీరు కూడా అంతే సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ పాటికే రిలీజ్ అయిన బాగీ బాగీ అన్న పాట ఎంత వైరల్ అయిందో చూసాం. ఆల్మోస్ట్ 80 lakhs ప్లస్ వ్యూస్ ఉంది. అండ్ రీల్స్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటే. జావేద్ అలీ గారు పాడారు ఈ పాట. అండ్ శ్రీవసంత్ గారు స్పెషల్లీ ఆయన గురించి కూడా మాట్లాడుకోవాలి ఇవాళ. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు, ప్రతి పాట ఇంత సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడం, ఈ మధ్యకాలంలో ఫుల్ ఆల్బమ్ సక్సెస్ అవ్వడం ఇలాంటి రేంజ్ సినిమాలకి ఇదే మొదటిసారి అనుకుంటా. అండ్ హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ అలానే లిరిక్స్ రాసింది చంద్రబోస్ గారు. అండ్ ఇప్పుడు ఆ 2 పాటలు చూద్దాం ఈ సినిమాలోని. బాగీ బాగీ అన్న పాట అండ్ అలానే నువ్వు గుద్దితే అన్న రొమాంటిక్ సాంగ్. కెన్ వి హ్యావ్ బోత్ సాంగ్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? సర్రంటు కర్రంటు షాకు కొట్టినట్టు నర్రాలే గుర్రాలై దౌడు తీసినట్టు బుర్రంతా గిర్రంటూ చుట్టూ తిరిగినట్టు కిర్రెకి కిరాకు లవ్వు పుట్టినట్టు సర్రంటు కర్రంటు షాకు కొట్టినట్టు నర్రాలే గుర్రాలై దౌడు తీసినట్టు బుర్రంతా గిర్రంటూ చుట్టూ తిరిగినట్టు కిర్రెకి కిరాకు లవ్వు పుట్టినట్టు బాగీ బాగీ బాగే బాగీ బాగీ బాగే చూడరాడే కొంచెం బాగే బాగీ బాగీ బాగే గుండె కొట్టుకుందే ఆగే ఆగే బాగీ బాగీ బాగే చూడరాడే కొంచెం బాగే బాగీ బాగీ బాగే గుండె కొట్టుకుందే ఆగే ఆగే నీ ఇంటి కాడ బస్ స్టాప్ కాడ రోజు నువ్వు వెళ్ళేటి కాలేజీ కాడ బుక్సల్ల కాడ టక్కుల కాడ సాయంత్రం వెళ్ళేటి మార్కెట్ కాడ నువ్వు వెళ్ళే దోస్తుల ప్రతి ఇంటి కాడ వెళ్ళబోయే ప్రతి సోడు కాడ నీడల్లే నేను కాడ ఈడ. బాగీ బాగీ బాగే బాగీ బాగీ బాగే చూడరాదే కొంచెం బాగే బాగీ బాగీ బాగే గుండె కొట్టుకుందే ఆగి ఆగే బాగీ బాగీ బాగే చూడరాదే కొంచెం బాగే బాగీ బాగీ బాగే గుండె కొట్టుకుందే ఆగి ఆగే
బాగి 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 అయిపోయా ప్రేమ యోగి బాగి 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 ఉండిపోవే నాలో దాగి బాగి 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 అయిపోయా ప్రేమ యోగి బాగి 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 ఉండిపోవే నాలో దాగి నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే నువ్వు తన్నితే వెన్న పోసినట్టున్నదే నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే నువ్వు తన్నితే వెన్న పూసినట్టున్నదే నువ్వు రక్కితే చక్కిలి కింద పుడుతున్నదే నువ్వు రక్కితే చక్కిలి కింద పుడుతున్నదే నువ్వు తొక్కితే టైం సాగు చేసినట్టుందే నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే నువ్వు తన్నితే వెన్న పూసినట్టున్నదే నువ్వు కుమ్మితే సమ్మగా ఉంటున్నదే నువ్వు గిల్లితే ఒళ్ళు చిల్లుమంటున్నదే నువ్వు కుమ్మితే సమ్మగా ఉంటున్నదే నువ్వు గిల్లితే ఒళ్ళు చిల్లుమంటున్నదే నువ్వు కొరికితే చిలక కొట్టినట్టున్నదే నువ్వు కుదిపితే నిద్ర పుచ్చినట్టున్నదే నువ్వు పైకి పైకి దొక్కేస్తుంటే పైకి పైకి దొక్కేస్తుంటే పాండ్స్ పౌడర్ రాసినట్టుందే నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే నువ్వు తన్నితే వెన్న పూసినట్టున్నదే నువ్వు రక్కితే చక్కిలి కింద పుడుతున్నదే నువ్వు రక్కితే చక్కిలి కింద పుడుతున్నదే నువ్వు తొక్కితే టైం సాగు చేసినట్టుందే నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే బాగి బాగి ఇటు చూడే మాట్లాడే నువ్వు తిట్టితే తిను మరో విన్నట్టుందే నువ్వు నట్టితే వన్స్ మరో అన్నట్టుందే నువ్వు తిట్టితే తిను మరో విన్నట్టుందే నువ్వు నట్టితే వన్స్ మరో అన్నట్టుందే కళ్ళు పడబడ పరిగిన పాట పాడినట్టుందే కళ్ళు ఉరిమేస్తుంటే కామెడీ సినిమా చూసినట్టుందే నువ్వు గుండెల మీద బాధేస్తుండే జండు బాంబు రుద్దినట్టుందే నువ్వు గుద్దితే ముద్దు పెట్టినట్టున్నదే నువ్వు తన్నితే వెన్న పోసినట్టున్నదే నువ్వు రక్కితే చక్కిలి కింద పుడుతున్నదే నువ్వు రక్కితే చక్కిలి కింద పుడుతున్నదే నువ్వు తొక్కితే టైం సాగు చేసినట్టుందే నువ్వు గుద్దితే సో ఎలా అనిపించాయి ఈ పాటలు? నాకు తెలిసి మాక్సిమం అందరూ వినేసి ఉంటారు. ఆయన చూసారా భలే చక్కగా చేయెత్తుతున్నారు. ఒక్కసారి టీం అందరికీ క్లాప్స్ కొట్టండి. అది అలా ఉండాలి. సో ఇంత మంచి సాంగ్స్ విన్న తర్వాత ఇంకా ఒక్క పాట దాగి ఉంది. సో ఆ పాటను కూడా చూసేయాలని వెయిట్ చేస్తున్నారని మాకు అర్థమైపోయింది. బాగి 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 చూడరాదే కొంచెం మాగి చూసారా లేదా? పట్టించుకున్నారా మా సాయిని? లేదా? పట్టించుకున్నారా? అండ్ అప్పట్లో బంపర్ ఆఫర్‌లో సాయి అన్న క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో నాకు ఇప్పుడు సడెన్‌గా గుర్తొచ్చింది. అండ్ ఇప్పుడు కూడా ఈ డ్రింకర్ సాయి సూపర్ డూపర్‌గా సక్సెస్ అవుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మనందరి లైఫ్‌లో సాయి అన్న ఫ్రెండ్ లేకుండా ఫ్రెండ్‌షిప్పే ఉండదు. నాకు తెలిసి ప్రతి ఒక్కరి లైఫ్‌లో సాయి అన్న ఫ్రెండ్ ఉంటారు. అవునా కాదా? అవునా? ఓకే. సో అది ఓకే. అండ్ ఇప్పుడు ఒక కొత్త సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ స్పెషల్‌గా మనందరి కోసం. సో ఆ సాంగ్‌ని లాంచ్ చేయడానికి గెస్ట్ వచ్చారని చెప్పారు. కిరణ్ గారు ఒకసారి రండి మీరు పైకి.
హియర్ వి వెల్కమ్ అవర్ డైరెక్టర్ కిరణ్ గారు. సో ఇవాళ ఈ సాంగ్‌ని ఎవరు లాంచ్ చేయబోతున్నారు? అంటే లాస్ట్ టైము థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసే టైంకి మేము ప్రభాస్ గారి కటౌటు, కళ్యాణ్ బాబు కటౌట్ పెట్టుకొని చేసుకున్నాము. మరి ఆళ్ళకి ఎలా తెలిసిందో తెలీదు. హీరోలకు తెలిసి భలేవాడే కిరణ్ అలా చేసుకోవటం అంటే మేము లేవా అని చెప్పి ఒక హీరో గారు చెప్పారండి. ఆయన వచ్చారు. మన ముందే ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన అంటే మా హీరోకి బాగా 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 ఇష్టమైనటువంటి హీరోలండి ఆయన. మా హీరో గారికి. ఆయనే వచ్చి చెప్తారండి. ఓకే. ధర్మ గారు ప్లీజ్ రండి. రండి ఎవరొచ్చారు లాంచ్ చేయడానికి మన సాంగ్‌ని? యాహ్! ప్లీజ్. మరి నాకైతే ప్రభాస్ అని ఇష్టం. హియర్ వి వెల్కమ్ అవర్ డార్లింగ్ ప్రభాస్ గారు. ఆయన బిజీలో ఉన్నారు రాజాసాబ్ ప్రమోషన్స్‌లో. అందుకోసమని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ప్రభాస్ గారితో సరిపెట్టుకోవాలి మనం. సో మన ధర్మ గారికి ఫేవరెట్ హీరో అయినటువంటి ప్రభాస్ గారు ఇవాళ అర్థం కానే లేదు అప్పుడు అన్న సాంగ్‌ని రిలీజ్ చేయడానికి వచ్చేసారనమాట. హార్డీ వెల్కమ్ అండి. సో మీరు ఒక్కసారి సాంగ్ లాంచ్ అని చెప్తే చూసాక మిగతా విషయాలు మాట్లాడొచ్చు. యాహ్! ప్లీజ్. అన్న ఏందన్న ట్యూబ్ ఏందన్న? మొన్న కటౌట్తో ట్రైలర్ రిలీజ్ చేసావు కదా, ఇక్కడ టచ్ చేసావు డార్లింగ్. థ్యాంక్స్ అన్న. అవునన్న, కానీ ట్యూబ్ ఎందుకు వేసుకొచ్చావన్న? సినిమాలో వాడారు కదా, సో మీరు సినిమాలో పట్టుకున్నారు కదా, నేను కూడా పట్టుకొని వచ్చేసా సపోర్ట్ చేద్దామని. చూసారా, మామూలుగా హీరోలను ఫాలో అవుతారు అందరూ. మా ప్రభాస్ అన్న వాళ్ళ ఫ్యాన్స్ గురించి కూడా ఆలోచించి వాళ్ళు కూడా చేస్తాడన్న. అది మా ప్రభాస్ అన్న అంటే. నువ్వు సినిమాలో ఎందుకు పట్టుకున్నావు ట్యూబ్? అన్న యాక్చువల్గా కొంచెం ఎక్కువైందన్న. ఆ రోజు కొంచెం నలుగురిని పేకాల్సి వచ్చింది. ఆ దగ్గరలో సైకిల్ ట్యూబ్ ఉంది, అది ఏం పట్టుకున్నా కూడా తెలియదు. ఆ రోజు అది పట్టుకుని వెళ్ళిపోయానన్న. ఓకే, ప్రాబ్లం వద్దేమో, జాగ్రత్త. నువ్వు ఉన్నావు కన్నా కాపాడతాకి. డార్లింగ్ ఓకే డార్లింగ్. ఇంకేంటి మరి అసలు. లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ అన్న. సాంగ్ లాంచ్ అని చెప్పండి. సాంగ్ లాంచ్. కెన్ వి హ్యావ్ అర్థం కానే లేదు సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. ప్లీజ్ కెన్ వి హ్యావ్ యువర్ సీట్స్ అండి, తర్వాత పిలుస్తాను. యా థ్యాంక్ యూ. అర్థం కానే లేదు అప్పుడు, అర్థం చేసు ఎన్నెన్నో చెప్పావు, ఏవేవో చేసావు, అర్థం కానే లేదు అప్పుడు, అర్థం చేసుకున్నా ఇప్పుడు, అర్థం కానే లేదు అప్పుడు, అర్థం చేసుకున్నా ఇప్పుడు. చీపొమ్మంటున్నా నన్నే చూసావు, రావద్దంటున్నా నా వెంటొచ్చావు, కవచంలా నువ్వే కాపాడినావు, ఆపద రాకుండా ఆపేసినావు, నా బాధను తీర్చేటి బాధ్యత నువ్వయ్యావు, నా గమ్యం చేర్చేటి బాటగా నువ్వు నిలిచావు, కళ్ళెదుటే నువ్వుంటే వదిలించుకున్నాను, మళ్ళీ నువ్వెదురైతే మన్నించమంటాను, అర్థం కానే లేదు అప్పుడు, అర్థం చేసుకున్నా ఇప్పుడు, అర్థం కానే లేదు అప్పుడు, అర్థం చేసుకున్నా ఇప్పుడు.
పోస్టర్ చాలా లైట్ ఆన్ చేయండి. అన్నా వేరే ఫ్రేమ్ వేసుకుంటా, ఇది బ్యాటరీ మార్చేస్తాను అన్నా, స్లైడ్ బ్యాటరీ కూడా మార్చేస్తాను. కవర్ ఉంచేలా వీటి ఇందాక ఆరాధన బ్యాటరీ మార్చాలి ఉన్నదండి, ఇక్కడ ఉన్నది అక్కడ వేసుకుంటాం. చూడన్నా ఇది ఓకేనా రైట్ ఓకేనా ఇది రైట్ లాంచ్ చేద్దాము. సో ఈ సాంగ్ ఎలా అనిపించింది? శ్వేతా మోహన్ గారు అండ్ ఎంత అద్భుతంగా పాడారు, అండ్ వసంత్ గారి మ్యూజిక్, చంద్రబోస్ గారి లిరిక్స్ చాలా చాలా బాగుంది. స్పెషల్లీ అమ్మాయిలందరూ చాలా కనెక్ట్ అవుతారు. సాడ్ మూమెంట్లో ఇంకా చాలా తక్కువ సాంగ్స్ ఉంటాయి లవ్ బ్రేకప్ అయినప్పుడు కానీ సాడ్ మూమెంట్స్లో కానీ. సో ఫర్ ష్యూర్గా ఈ సాంగ్ అందరికీ నచ్చుతుంది అని కోరుకుంటున్నాము. అండ్ కిరణ్ గారు మాకు ప్లీజ్ మాకు ఒక స్పెషల్ రిక్వెస్ట్, మాకు ఒక స్పెషల్ రిక్వెస్ట్. సో ఏంటి అంటే ఇప్పటి వరకు సో మాదొక స్పెషల్ రిక్వెస్ట్. డ్రింకర్ సాయిలో స్పెషల్గా ఆడియన్స్ థియేటర్లో చూడడం కంటే ముందుగానే ఏదైనా సీన్ ఇక్కడ రీక్రియేట్ చేసి చూపిస్తారా అని. సో టీజర్, ట్రైలర్, పాటలకి ఇంత మంచి స్పందన వచ్చింది కాబట్టి సో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఆడియన్స్. సో ఏదైనా స్పెషల్గా ఇక్కడ లైవ్లో చేసి చూపెడతారా మా కోసం అని. చేస్తారా? ఓకే. సినిమా ఓపెనింగ్ ఒక 10 minutes, అట్లాగే ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా చాలా ప్రాణం నా సినిమాకి. అలాగే క్లైమాక్స్ వచ్చే 40 minutes ఎపిసోడ్, ఈ 3 హైలైట్స్ అండి. అంటే ఇప్పుడు క్లైమాక్స్ అనేది మనం చేయలేదు, ఎందుకంటే కొంచెం సాడ్ సిచ్యువేషన్ ఉంటాయి. మనందరం కొంచెం హుషారుగా ఉన్నాం కాబట్టి, కుర్రోళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు కాబట్టి ఇంటర్వెల్ బ్యాంగే కరెక్ట్ అని ఫీలింగ్ నాకు ఉంది. ఖచ్చితంగా మనం ఇంటర్వెల్ బ్యాంగ్ని ఒకసారి ఐశ్వర్య ఎక్కడ ఉంది? ఐశ్వర్య శర్మ గారు అండ్ అలానే ధర్మ గారు, కెన్ వి హ్యావ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? కెన్ వి హ్యావ్ అవర్ బ్యూటిఫుల్ ఐశ్వర్య గారు? Yes, here we welcome our beautiful Aishwarya Sharma and our very own Dharma Garu, please. Oka chair vera. పట్టుకో ఒకసారి. సో 27th కంటే ముందుగానే ఇక్కడ ఇంటర్వెల్ సీన్ని లైవ్ పర్ఫార్మెన్స్లో చూడబోతున్నాం, స్పెషల్లీ డ్రింకర్ సాయి ఫ్యాన్స్ కోసం. నేనేం బూతులు మాడలే. ఇది వెనకాల పెట్టేసి ఇప్పుడు తాగినట్టు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? మర్చిపోయి రికార్డ్ అన్నావా? డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పాలి కదా.
ఏంటి ఇంపార్టెంటా? ఈ లైఫ్కి నాకంటే ఏది ఇంపార్టెంట్ అనకూడదు. నీ అబ్బా ఈ మొక్క చెప్పడానికి ఇట్లా నోట్లో ఏం పెట్టుకున్నావా? ఏయ్, నీకు లవ్ మ్యాటర్ కాకపోవచ్చు, నాకు లైఫే. నువ్వు లేకపోతే నా లైఫ్ అయిపోతే నీ అబ్బాయి వచ్చేసావా? నేనంటే నీకు ఇష్టమా? ఆ, నా కోసం ఏమైనా చేస్తావా? అదే కదా ఏడ్చేది. చచ్చిపోరా. నిజంగా నా బంగారం. ఈ అబ్బక్క ఆవిడ నేను చచ్చిపోతే ఆడెవడో అన్నారు గాడిగాడి పెళ్లి చేసుకుని డీజే సాంగ్లు పెట్టుకుని డ్యాన్స్ వేస్తారా? ఓ పని చేయండి, ఇద్దరు రండి, ఉంగుంటా రండి. ఏయ్ ఏంటి? ఏయ్ ఇవన్నీ కాదే, నువ్వు నాకు ఐ లవ్ చెప్పాల్సిందే. నువ్వు నాకు ఐ లవ్ చెప్పాల్సిందే. ఈరోజు అయినా రేపు అయినా నీకు అమ్మ సంవత్సరం తర్వాత అయినా నీకు నుంచి ఎప్పుడు కలుగుతావే? నువ్వంటే నాకు ఇష్టం లేదు, అర్థం చేసుకో. అమ్మ నీకు ఎట్లా చెప్తే అర్థమైతే కళ్ళ బుర్ర పైన వద్దా? Oh my goodness! ఈ క్లాప్స్ సరిపోవు, ఈ విజిల్స్ సరిపోవు. ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. జస్ట్ మనకు లైవ్లో చూస్తేనే ఇలా ఉంటే ఇంకా 27న 70mm స్క్రీన్లో అలా చూస్తుంటే మామూలుగా ఉండదని అర్థమైపోతుంది. స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే చేసినందుకు ధర్మ గారికి అండ్ ఐశ్వర్య గారికి. ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారంటే గూస్ బంప్స్ వచ్చాయి ఆయన వాయిస్కి, అసలు మామూలుగా లేదు. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అర్థమైపోయింది మాకు బొమ్మ హిట్ అవ్వబోతోంది అని. అండ్ మీరు పడుతున్న కష్టానికి అండ్ మీ డెడికేషన్కి ఖచ్చితంగా సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. మాట్లాడండి. యాక్చువల్లీ ఇంటర్వల్ బ్యాంగ్ ఒక 7-8 మినిట్స్ 10 మినిట్స్ దాకా ఉంటుందండి మన మూవీలో. ఆ 10 మినిట్స్లో జస్ట్ ఇది ఒక 1 మినిట్ 2 మినిట్స్ పార్ట్ అంటే ఇది జస్ట్ ఒక 2-3 మినిట్స్ చేసింది వివిధ లైవ్ పర్ఫార్మెన్స్. దీన్ని మించిపోయి ఉంటుంది మనకి ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర మ్యూజిక్లో కానీ రీ రికార్డింగ్లో కానీ ఇలా పర్ఫార్మెన్స్. అంటే యాక్చువల్గా ఇప్పుడు చిన్న మిస్ అయ్యేది ఇతను ఈ అమ్మాయి దగ్గర కొంచెం గట్టిగా మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి పారిపోతూ ఉంటుంటే ఇప్పుడు ఏం చేస్తానంటే కింద రాయి తీసుకుని ఏ దా ఈ అమ్మ దా బుర్ర పగిలిపోతుంది దా 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 అంటాడు. అది నాకు చాలా ఇష్టమైన షాట్. అది జస్ట్ అది కొంచెం మిస్ అయింది. అది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర. ఏంటంటే కుర్రోళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక అమ్మాయి విషయంలో లవ్ చేసి హట్ అయిపోతే పట్టించుకోపోతే అమ్మాయి ఈ బిహేవియర్ ఎలా ఉంటుంది, ముందు కొట్టినోడు అంటే క్లియర్ కట్గా చూపించుకున్నాం ఇంటర్వల్ దగ్గర. డెఫినెట్గా అది బాగా నచ్చుద్ది. విజిల్స్ పడేసింది అనమాట ఇంటర్వల్ దగ్గర. ఈ విషయంలో అసలు మా వాడు చేసాడంటే ఇంకెవరు చేయలేరేమో కొత్త కుర్రోళ్ళు. రాబోయేవాడు చేయొచ్చు. ఇప్పుడు వరకు అయితే ఈ పర్ఫార్మెన్స్ అయితే ఎవరు చేసి ఉంటుందో రేపు పొద్దున అందరూ చెప్పే మాట అది. అట్లాగే ఈ అమ్మాయి కూడా మరి తెలుగు అమ్మాయి కాకపోయినా సరే, ఎక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన అమ్మాయి అయినా సరే ప్రతిదీ అర్థం చేసుకొని చాలా బాగా చేసింది. అంటే ఆ విధంగా జుట్టు పట్టుకుంటే అసలు ఎలా అయిపోవాలి అమ్మాయి అనేవాళ్ళు. కానీ అమ్మాయికి కోపం రియల్గానే అమ్మాయి ఫీల్ అయ్యి చేయటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఐశ్వర్య. సూపర్ మహేష్, సూపర్ మహేష్. ఓకే. అండ్ అలానే మాకు ఒక డౌట్ ఉంది ఆడియన్స్కి. సో ఈ సినిమాలో బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అన్నారు కదా, సో ఈ సినిమాలో భాగి మీ రియల్ లైఫ్లో ఎవరు ఆవిడ? నా లైఫ్ కాదండి అది, బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. అంటే బయట ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్. మీ లైఫ్లో ఎవరు అని అడిగాను. అలా ప్రతి లైఫ్లో ఉంటారు కదా గర్ల్ ఫ్రెండ్. ఎవరు లేరు? అసలు లవ్ స్టోరీ లేదు. నా బతికే సినిమా అండి. నాకు ఎవరు ఉంటారు చెప్పండి? ఊహ తెలిసిన కానీ సినిమా అది తప్ప నా ప్రపంచానికి 2 రోజులు ఎవరు తెలియదు అంతే. ఇది నమ్మని నమ్మి తీరాలి ఎవరైనా. 5 years నుంచి ఫ్యామిలీని అందరికీ దూరంగా ఉండి ఓన్లీ ఈ సినిమా అంటే గాలి పీల్చుకోవటం, తినటం, బాత్రూమ్కి వెళ్ళటం ఈ పక్కన పెట్టేస్తే అవి పక్కన పెట్టేస్తే తత్మా టైం అంతా పాపం ఆయన సినిమాకే పెట్టారు.
అమేజింగ్. ఇక్కడ కనిపిస్తుంది మాకు Thank ఫైనల్గా you అవుట్పుట్. అండి. అండ్ వేదిక మీదే ఉండండి. అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ గారిని అండ్ అలానే మోయిన్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ అ కొరియోగ్రఫర్ మోయిన్ గారు అండ్ అలానే శ్రీవసంత్ గారు. ఈ మైక్ తీసేస్తారా? ఓకే ఓకే. అండ్ ఈ ఫిలింలో యాక్ట్ చేసిన వాళ్ళ ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి, కాస్ట్ అండ్ క్రూ. అండ్ డిఓపి ప్రశాంత్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వీ హ్యావ్ ఆల్ ద ఆర్టిస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్ ఫర్ ఫోటో ఆప్. థ్యాంక్ యూ. అయ్యో, ఇంతమంది వచ్చారు, చీఫ్ గెస్ట్ ప్రభాస్ గారిని పిలవకపోతే ఎలా? సో ప్రభాస్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫోటో ఆప్ కోసం, ఒక పిక్చర్ కోసం. అయిపోయింది అనుకుంటా ఫోటో. ఓకే 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 ఉంచేయాలా? ఓకే. సో ముందుగా ఇంత మంచి విజువల్స్ అందించినటువంటి డిఓపి ప్రశాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, హాయ్. ప్రింట్ మీడియాకి, ప్రెస్ మీడియాకి వచ్చిన ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సినిమా చాలా బాగా వచ్చిందండి. యూ కెన్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. నేను ఆల్రెడీ నిన్న బిఫోర్ సెండింగ్ టు థియేటర్స్ డీసీపీ చెక్ కూడా చేసాము. సో చాలా ప్రాపర్గా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి సినిమా. అండ్ ఇన్ జనరల్గా మనకు టెక్నీషియన్స్కి అంత రికగ్నేషన్ అనేది ఉండదు, మోర్లీ మేము బిహైండే ఉంటాము. సో ఈ సినిమాలో వాట్ ఎవర్ మేము ఎఫర్ట్స్ పెట్టామో దాన్ని గుర్తించి మాకు ప్రతి వేదిక మీద స్థానాన్ని ఇచ్చి మాట్లాడడానికి ఇది చేసిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడక్షన్ వాళ్ళకి అండ్ మా హీరో అండి. హీరో సినిమా గురించి హార్ట్ అండ్ సోల్ కూడా కాదండి, ప్యాషన్ అండ్ ఎఫర్ట్ అనేది ఎంత లెవెల్లో పెట్టాలో అంత లెవెల్లో పెట్టేశాడండి. ఇప్పుడు మనం తీసే అప్పుడు ఒక క్లోజ్ కానీ ఎక్స్ట్రీమ్ క్లోజ్ కానీ పెట్టాలి అంటే హీ షుడ్ బి ఏ పర్ఫార్మర్ అండి. చెప్తున్నా కదా, టెర్రిఫిక్గా పర్ఫామ్ చేశాడండి. ఎక్స్ట్రీమ్ టైట్స్ వెరీ కొన్ని షార్ట్స్ పెట్టాం సినిమాలో, దాంట్లో హీ కెన్ అంటే మీకు మాటలు ఉన్నా లేకున్నా కూడా తన కళ్ళతోనే వాట్ ఎవర్ హీ కెన్ డూ అసలు పుల్ ఆఫ్ చేశాడండి. ఇరక్కొట్టేశాడు అసలు. సినిమా ఫస్ట్ సినిమా అని చెప్పి తను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సినిమా చూసిన తర్వాత ఏం మాట్లాడుతున్నా అనేది తెలుస్తుంది. మేము తీసేటప్పుడు మాకు కూడా అరే ఏం చేస్తున్నాడు రా పర్ఫార్మెన్స్ అని, అంటే క్లైమాక్స్లో కానీ మా ప్రీ క్లైమాక్స్లో కానీ హీరోయిన్ హీరో ఎపిసోడ్స్ కానీ ఫెంటాస్టిక్గా వర్క్ అయ్యాయి.
సినిమా మీరందరూ లైక్ అంటే ప్రయర్ మా టీజర్ నుండి మేము జనాలకి తీసుకెళ్ళాలి చిన్న సినిమా అనుకుంటున్నారు. లైక్ దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఫార్వర్డ్ చేయాలని చాలా ఆలోచించి అంటే లైక్ మా డైరెక్టర్ గారు టీజర్ని వైరల్గా అంటే లైక్ కట్ చేయాలని కట్ చేశారు. అందరూ దాన్ని బోల్డ్ అంటున్నారండి. మా సినిమా బోల్డ్ కాదు, గోల్డ్ అండి. సినిమా చాలా అద్భుతమైన సినిమా అండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు మీ ఫ్యామిలీస్తో వెళ్ళి, నేను ఇప్పుడు ఒక సినిమా చేశాను అంటే మా ఇంట్లో మా అమ్మ నాన్నతో కూర్చొని చూడాలనుకుంటా అండి. సినిమా అద్భుతమైన సినిమా అండి, చాలా బాగా వచ్చింది సినిమా. దాని గురించి లైక్ ఏం చేయాలో అన్నీ చేసాము. బిహైండ్ స్క్రీన్ లైక్ ఎంతోమంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తారండి. ఇప్పుడు నా కెమెరా డిపార్ట్మెంట్లోనే మా కెమెరా కానీ, మా ఫోకస్ పుల్లర్స్, మా క్రేన్ వాళ్ళు, ట్రాక్ వాళ్ళు కానీ, జిమ్మీ కానీ, గింబల్ కానీ అందరూ ఎఫర్ట్ పడితేనే మాకు షూట్కి స్క్రీన్ మీద ఈ విజువల్స్ అనేటివన్నీ వస్తాయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో మనకి కలర్ గ్రేడింగ్ కానీ, ఈ మ్యూజిక్ కానీ, లైక్ మ్యూజిక్ ఎడిట్ ఇవన్నీ డైరెక్టర్ గారు చూసుకుంటారు. లైక్ దే కేమ్ అవుట్ ప్రెటీ మచ్ వెల్. అసలు మ్యూజిక్ డైరెక్టర్ గారు శ్రీవసంత్ గారు అయితే క్లైమాక్స్లో కొట్టారండి మ్యూజిక్. చెప్తున్నా కదా, మీకు గూస్ బంప్స్ వచ్చేస్తాయండి, హెయిర్ లేస్తుంది, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. యూ విల్ లివ్ ద సినిమా అండి. చూసిన తర్వాత యూ విల్ ఫీల్ దట్ కనెక్ట్ అనేది. చాలా బాగా కొట్టారు. కొరియోగ్రఫీ, డ్యాన్స్, మా హీరో ఇరగొట్టేస్తాడు, డ్యాన్స్ మామూలు చేయడు. మనం చెప్పేది ఆలస్యం, ఆయన కొడతానే ఉంటాడు. అసలు సినిమాలో మీకు ఏం కావాలి, 2 గంటలు ఏముంది, మేము డబ్బులు పెట్టి రావాలి కదా, ఎందుకు రావాలి కొత్త సినిమా అంటే 2 గంటలు ప్లెంటీ మచ్ అంటే లైక్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉందండి, ఎమోషన్ ఉంది, డ్యాన్సులు ఉన్నాయి, సాంగులు ఉన్నాయి, పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. అన్నీ మించి ఒక 25 నుంచి 50 మంది యాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ చాలామంది కొత్త వాళ్ళందరినీ పరిచయం చేశారండి. ప్రతి ఒక్కరు ఇక్కడ సినిమాని ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో చేసేయాలని రాలేదు. లైక్ అందరికీ ప్యాషన్ ఉండి చాలా కష్టపడి చేయాలని వచ్చామండి. లైక్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చాము. ఐ డ్రాప్డ్ అవుట్ మై ఎంబీబీఎస్ అండి. నేను ఎంబీబీఎస్ వదిలేసి సినిమాకి వచ్చాను అంటే హౌ మచ్ ఐ లవ్ సినిమా అనేది నాకు తెలుసండి. అండ్ దాని గురించి వచ్చాం. మా హీరో బిజినెస్లు ఉన్నాయండి, బిజినెస్ చేసుకోవాలి అంటే డబ్బులు రావాలి అంటే ఎక్కడైనా వస్తుందండి. కానీ సినిమా చేయాలి, సినిమాలో ఉండాలి, సినిమాలో నిలబడాలి అని ప్రతి నిమిషం కోరుకుంటాడండి. తను కూడా సినిమాలోకి వచ్చాడు. మా ప్రొడ్యూసర్లు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, ఫినాన్సెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి సినిమా చేయడానికి ఒకటే రీజన్ ఏంటంటే వీ ఆల్ లవ్ సినిమా అండి. చిన్న సినిమాని మన తెలుగు వాళ్ళు కానీ, మన ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా కానీ బాగుంటే నెత్తిన పెట్టుకుంటారు, లైక్ ఎక్కడికో తీసుకెళ్తారు, ఆకాశానికి తీసుకెళ్తారు అంటారు. మేము ఏదో సినిమా తీసాము ఒక లైక్ ర్యాండమ్గా ఏదో ప్రమోట్ చేయాలని కాదండి, చాలా మంచి సినిమా తీసాము. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అద్భుతమైన సినిమా తీసాం. మీ లైక్ అంటే వాట్ ఎవర్ మా స్థాయిలో, మా చెరువులో ఎంత ఉందో దాన్ని ఎంత పుష్ చేయాలో, ఎంత ఫార్వర్డ్ చేయాలో మా సైడ్ నుండి ట్రై చేసాము. ఇప్పుడు వరకు అయితే మా హీరో అయితే కనీసం సరిగ్గా నిద్ర కూడా పోతలేడండి, ఫీవర్ వస్తుంది. స్టిల్ హీ పర్ఫార్మ్డ్ లైక్ ఎనీథింగ్. సినిమాలో దానికంటే 100 టైమ్స్ బెటరే చేశాడు. ఎందుకు కష్టపడుతున్నా అంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం అండి. మాకి ఏం చేస్తే వెళ్తుందా, ఏం చేయాలి అందరూ అడుగుతారండి, వెరీ జనరల్గా అడుగుతారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయినా కానీ అడుగుతారు, అరే చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారా, అరే ఎవరు వస్తున్నారా, ఎవరు చేస్తున్నారంటే ఎవరో వచ్చి ఏదో చేసే కాండి. సినిమా తీయడం మాకు ఇవన్నీ ప్రమోషన్లు ఇవన్నీ చూసినప్పుడు తెలుస్తుంది ఏంటంటే సినిమా తీయడం ఈజీ రా, సినిమాని దాన్ని నిలబెట్టుకొని థియేటర్ వరకు తేవడం అనేది డైరెక్ట్గా వేరే లెవెల్లోనే ఉందండి అసలు. సో మేము దాన్ని ఎంత పుష్ చేయాలో అంత పుష్ చేస్తూనే ఉన్నాము. మీ లైక్ ప్రింట్ మీడియా గారికి సార్స్ కానీ మేడం ఎవరు మీ దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. లైక్ ఆకాశానికి తీసుకెళ్లాలన్నా మీరే, దాన్ని పాతాళానికి తీసుకెళ్లాలన్నా మీరే అండి. మేము సినిమానైతే జెన్యున్గా చేసాము. సినిమా చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ సపోర్ట్. సినిమా చూడండి, సినిమా బాగుంటేనే సపోర్ట్ చేయండి. సినిమా బాగుందని నమ్మకంగా చెప్తున్నాను. సినిమాని మల్టిపుల్ టైమ్స్ చూసామండి. వీఆర్ బిలీవింగ్ ఇన్ అవర్ సినిమా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొన్న ప్రెస్ మీట్లో మీరేనా అమ్మో నేను మాట్లాడను నాకు భయం అని చెప్పింది, ఇవాళ ఇరగదీశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కెన్ వీ హ్యావ్ అ ప్రొడ్యూసర్ ఇస్మాయిల్ షేక్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎంతో అద్భుతమైన రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమాని అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఇస్మాయిల్ షేక్ గారికి హార్డీ వెల్కమ్. అండ్ ఇప్పుడు మోయిన్ మాస్టర్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, అలాగే మీడియా ప్రేక్షకులందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రొడ్యూసర్స్ ఇస్మాయిల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, అలాగే బసవరాజ్ సార్ గారికి, లహరి సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పాలో తెలియదు, ప్రతి సాంగ్కి చెప్పాను ఆయనకి. ఎందుకంటే కొరియోగ్రఫీ చేసేటప్పుడు నాకు ఎక్కడైనా స్ట్రక్ అయిపోతే ఆయన వచ్చి భయ్యా ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అని చాలా హెల్ప్ చేసేవారు ఆయన సాంగ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా హీరోయిన్ ఐశ్వర్య అయితే చాలా
చెప్పగానే చాలా పట్టేసేది, ఇంకా దాన్ని డెవలప్ చేసి చేసేది. ఐశ్వర్య థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా హీరో గారి గురించి చెప్పాలంటే ఆయన గురించి ఆల్రెడీ ప్రశాంత్ అన్న మా డిఓపి సార్ అంతా చెప్పేశారు, నాకేం మిగిలించలేదు, అన్నీ ఆయనే చెప్పేశారు. కానీ వెరీ హార్డ్ వర్కర్ ధర్మ సార్, చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీ కోసం. ఈ మూవీ ఆయనకు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వెంకటరెడ్డి గారికి, అలాగే సర్వేశ్వరరావు సార్కి, రాముకి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీకి వర్క్ చేసిన మన మ్యూజిక్ ఇచ్చిన వసంత్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్. అలాగే ఈ మూవీలో నా సాంగ్ జరిగినప్పుడు పనిచేసిన వాటర్ బాయ్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చేయడం వల్లే ఈ సాంగ్స్ ఇలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోయిన్ మాస్టర్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. డ్రింకర్ సాయి, ముందు డైరెక్టర్ గురించే చెప్పాలి. తను నాకు చాలా ఫ్రెండ్, చాలా సంవత్సరాల నుంచి. అంటే ఇంకా సినిమా అంటే ఈట్ సినిమా, స్లీప్ సినిమా అనే ఒక క్యాప్షన్ లాగా మనవాడు ఎప్పుడు సినిమా మీదే, ఇంకా వేరే పని ఉండదు, వేరే ధ్యాస ఉండదు. ఈవెన్ పర్సనల్ లేతుంది, వైఫ్ని కూడా ఊరికి పంపించేశాడు ఈ షెడ్యూల్గా అడ్డొస్తుందని. ఇదే పని మీద ఉన్నాడు. ఇప్పుడు రేపు రిలీజ్ 27వ తారీఖున తీసుకొస్తాడు అనుకుంటాను నాకు తెలిసి. అంత ప్రాణం పెట్టి చేశాడు. తర్వాత మాకు టీజర్ అప్పుడు అనుకుంటా కిరణ్ అన్న గెస్ట్లు ఎవరు దొరకట్లేదు, చాలామందిని అడిగాం, చాలా ఫోన్లు చేసాం అంటే నేను పుష్పాలో ఒక సీన్ చూపించాను నేనేం చెప్పకుండా. ఎర్రచందనం అన్న ప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువు మన దగ్గర ఉంటే మనం డిమాండ్ చేయాలి కానీ రిక్వెస్ట్ చేస్తావు ఏంటని. నువ్వు ఆడియన్ అప్పీల్ చేయి, గెస్ట్లు వచ్చి ఏం చెప్తారు, సినిమా రీల్ కూడా చూడకుండా ఏదో చెప్తారు వాళ్ళకి. బట్ నీకు చెప్పేది ఎవరు, ఆడియన్. వాళ్ళని అప్పీల్ చేసుకో. మన దగ్గర మంచి గోల్డ్ లాంటి కంటెంట్ ఉంది, నువ్వు అందరినీ వెళ్ళి బతిమలుకుంటావు ఎందుకు? గెస్టులు రాపోయినా ఆడియన్స్ మార్నింగ్ షోకి వచ్చేలాగా మనం పబ్లిసిటీ చేసుకుంటే, మార్నింగ్ షో చూస్తే మనం నిజంగా మన కష్టం కరెక్ట్ అయితే, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే డెఫినెట్గా మ్యాట్నీ నుంచి గెస్ట్లు వస్తారు, ఆడియన్స్ వస్తారు, అందరూ వస్తారు, సినిమా పెద్ద సక్సెస్ అవుద్ది, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు వస్తాయి, మనకు మంచి పేరు వస్తుంది అని చెప్పాను. సో మా దగ్గర గెస్ట్లు లేరు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మా వెనకాల ఎవరు లేరు. మేము ఒంటరిగా మాకు నచ్చింది ఒక మంచి కంటెంట్ అని మేము నమ్మింది తీసాం. ఆడియన్స్ మీరే మాకు దేవుళ్ళు, మీరే మాకు గెస్ట్లు, మీరే మాకు అన్ని. మీరు వచ్చి 27వ తారీఖుని మార్నింగ్ షో చూసి మీరు చెప్పండి మా సినిమా బాగుందా లేదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీ వసంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇస్మాయిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. జస్ట్ 2 మాటలు మాట్లాడండి. లేదు రండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్కి, హీరో గారికి అండ్ ఎంటైర్ టీమ్కి, మోయిన్ మాస్టర్ అండ్ ముఖ్యంగా వసంత్ గారు చాలా మంచి మ్యూజిక్ అందించారు ఈ సినిమాకి. అండ్ చంద్రబోస్ గారి లిరిక్స్ చాలా అద్భుతంగా వచ్చినాయి, మనం కూడా మాట్లాడుకున్నాము. మళ్ళీ 27వ తారీఖు అందరూ థియేటర్లో సినిమా చూసి మా సినిమాని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇస్మాయిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ ఐశ్వర్య శర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాం. సూపర్. ఓకే, సో లెట్ మీ టేక్ ఎ మూమెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. I don't know even what to tell. I'm just waiting for 27th and just waiting everyone will go and watch our film. And thank you so much producer sir, Ismail sir, Basavraj sir and Lehri sir for having that faith in me. And thank you so much Kiran sir. What should I tell about you sir? You are great. The belief he had in me, that is something great, because I don't know the language, but still he was like, I know you can do it, and that's how I do it. So thank you so much sir, thank you. And Sai, hats off to you yaar. Seriously, I swear, like just when we came here, just one rehearsal we did, not even rehearsal, just the dialogues we did, and I got surprised what he did. Just director sir said action and he went Sai to Dharma. Like, hats off to you yaar. I always tell him that I'm always gonna be his first fan. So that's why I said this, because what he did is a huge thing right now. Even I got surprised. So hats off to you yaar, and all the best. And Prashant garu, ekkada unnaru? You come here.
Give him a mic if you have. Please. Take it. Prashant Garu. చెప్పండి. You are a too nice person to me. You are like my friend. Uh, the guidance he had given me helped me a lot. Like a lot, you don't know, because you know the way he tell the person sweetly, not roughly. Like how the person is doing everything. Like if I'm good, she'll tell me. If I'm bad, she'll tell me. That is a huge thing. And even if I'm doing something wrong, he'll tell me like do. If, you know, I thought I have a burden or pressure. I don't know how to, but he make it very calm for me. So thank you so much, Andy. Thank you. Thank you. And about Moin Master, I will sing one line. I don't know the meaning, but I don't know about line like about Master. Masteru, Masteru. No, I will not sing. I don't know actually what does this song mean, so that's it. And Lakshmi Garu, thank you so much. Shivani, love you, yaar. You are the sweetest person. I'm telling what I'm feeling right now. I'm not thinking at all. She will always make me laugh on set. Thank you for that, because even if I have a serious scene, this guy will make me laugh every time. So thank you. I didn't saw you today while I'm performing because I don't want to laugh. So thank you. Thank you so much, Andy. You did a great job in film. Thank you, real life Sai. Thank you so much. Thanks, Andy. You are the sweetest person on the set. Thank you, Sai Garu. And thank you, Rajesh Anna. You are always, there's this, Anna I said. Rajesh Anna, you know that you are my favorite. This word is enough to tell about you. Thank you so much, Andy. You are also very sweet. And come here. This girl, she is very like, we just met 2 days ago, but not 2 days, 3 days, but we have full on vibe. So thank you so much, yaar. We will play PUBG after that. So, and special thanks to my parents. They are just my pillars, and whoever I am today because of them. And I know they are watching this right now. So love you, Mama, Papa, and thank you so much for having that belief in me all the time. I will make you more proud. And thanks to my Guruji Kishore sir, because I know, sir, you always have believed in me, and I'm proving it right. So in future also I'll prove it right. And special thanks to my Navneet Bhaiya, because he's always there for me, and he's always given the guidance he have all. I started and he was there in the start to me. So thank you so much, Bhaiya. And special thanks to my audience who came today, everyone. I just want you to go and just feel the film. It's a very good film. The emotion, the laugh, you will gonna have everything there. So believe me and believe us and go for the film. Thank you so much. థ్యాంక్ యూ ఐశ్వర్య గారు. పేర్లు మర్చిపోతే ఎంత సెన్సేషన్ అవుతుందో అందుకని ఆవిడ అందరినీ కవర్ చేశారు. ఓకే, అండ్ ఇప్పుడు ఆర్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కిరణ్ తిరుమల శెట్టి గారు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది. టీజర్, ట్రైలర్, పాటలు. అండ్ వీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, అండ్ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. స్రవంతి గారు, మీకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కిరణ్ గాడు అనేవాడు ఒకడు ఇక్కడ నుంచోని ఈ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటూ ఒక సినిమా తీసి ఇంతమందితో యాక్ట్ చేయించుకొని ఒక మంచి బజ్ తెచ్చుకొని ఒక సినిమా సూపర్ హిట్ అవబోతుందన్న సిచ్యువేషన్కి వచ్చాడు అంటే దీని ముందు ఒక 16 సంవత్సరాలు కష్టం ఉందండి. 16 సంవత్సరాలు అంటే నిన్న మొన్న వచ్చింది కాదు, 16 ఏళ్ళు. నేను కూడా యాక్చువల్గా స్టార్టింగ్ సినీ స్టార్లో మన ప్రభు గారితో జర్నీ చేసిన వ్యక్తిని నేను. ప్రభు గారు నన్ను తీసుకుని వెళ్ళి శ్రీహరి గారితో కథ చెప్పించి కొంచెం ఆ విధంగా నన్ను మూవ్ చేశారు ప్రభు గారే, జర్నలిస్ట్ ప్రభు గారు. ఆయన బ్లెస్సింగ్స్తో అడుగుపెట్టి అక్కడి నుంచి చిరంజీవి గారి దగ్గర దాకా వెళ్ళగలిగి అక్కడి నుంచి మళ్ళీ ఒక సినిమా డైరెక్షన్ చేసే స్థాయికి వచ్చానంటే దానికి కారణం ఎవరంటే ఫస్ట్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులండి. వాళ్ళు లేరండి, ప్రజెంట్ ఇద్దరు చనిపోయారు. ఒక 10 ఇయర్స్ నుంచి ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక వ్యక్తిని నడిపిస్తున్నాడండి. ఒక 10 ఇయర్స్ నుంచి ఆ వ్యక్తిని ప్రత్యేకంగా నేను ఇక్కడ పిలుచుకోవాలి. అంకుల్ కమ్.
ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా వెనక ఒక ధైర్యం కావాలండి. మనం ఏది చేయాలన్నా సరే ఆ ధైర్యం ఇచ్చే మనుషులు మనకు లేనప్పుడు ఆ పని చేయలేం మనం. అట్లా నాకు ధైర్యం ఇచ్చాడు నా డాడీ, మా ఫాదర్. పంజాబ్ నమ్మాడు. అరే కిరణ్, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు, నేను నీకుంటా అండగా. ఎప్పుడన్నా ఇంట్లో వీళ్ళ హౌస్లో నేను ఉంటాను యాక్చువల్గా. అలా నాకు అండగా ఉండి నాకు ఏ ప్రాబ్లం రాకుండా ప్రతి క్షణం నన్ను కనిపెట్టుకొని ఒక ఫాదర్ స్థానంలో ఉన్న నా తండ్రికి ఈరోజు మీ పరంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్న లేరు కాబట్టి నాకు. నెక్స్ట్ అండి, తర్వాత ఒక కథ రాసుకున్న తర్వాత మనకు కావాల్సిన ప్రొడ్యూసర్స్ వాళ్ళు దొరికారు. వాళ్ళు లేకపోతే నా సినిమా స్టార్ట్ కాదు. అట్లా నా ప్రొడ్యూసర్స్ నా మొదటి దేవుళ్ళు. బసవరాజు శ్రీనివాస్ గారు, ఇస్మాయిల్ షేక్ గారు, బసవరాజు లహరీధర్ గారు. వీళ్ళు ముగ్గురు లేకపోతే నా సినిమా లేదు. నెక్స్ట్ సినిమా అంత బాగా రావటానికి కారణం నా సినిమా పనిచేసిన టెక్నీషియన్స్, మన వసంత్ అన్న మ్యూజిక్ డైరెక్టర్ కానీ, చంద్రబోస్ గారు కానీ, మార్తాండ్కే వెంకటేష్ గారు కానీ, అట్లాగే పనిచేసిన టెక్నీషియన్స్ టోటల్ మోయిన్ కానీ, అట్లా అందరూ నాకు ఫుల్ సపోర్ట్ చేయబట్టే నేను ఈ సినిమా చేసుకోగలను. ఆర్టిస్టులు వినయ్ కానీ వీళ్ళందరూ చేయబట్టే నేను ఈ విధంగా చేయగలిగానండి. అట్లాగే యాక్చువల్గా నేను ఒక సినిమా కథ అనుకున్నప్పుడు ప్రతి డైరెక్టర్కి అనిపించేది ఏంటంటే, సినిమా స్టార్ట్ కాకముందు కొంతమంది పర్సన్స్ ఉంటారు, వాళ్ళతోనే డైరెక్టర్ అనే డిస్కషన్ చేస్తూ ఉంటాడు. టీ స్టాల్ దగ్గర లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ చోట వాళ్ళే ఉంటారు, వాళ్ళ 3-4 ఫ్రెండ్స్ ఉంటారు అంతే. చాలామంది ఆ స్టేజ్ దాటి సినిమాకి ఎక్కిందిరా ప్రాజెక్ట్ అనగానే వాళ్ళని లైట్ తీసుకుంటారు. కానీ నేను అలాంటి వాడిని కాదండి. అట్లా నాకు ఇచ్చినటువంటి నా బెస్ట్ ఫ్రెండ్ నా కిషోర్ కమ్ అంటే స్టోరీ డిస్కషన్ వాళ్ళకి ఏం నేను ఇస్తానో రూపాయి ఇవ్వనో తెలియదు, నా వల్ల ఉపయోగం ఉంటుందో తెలియదు. ఒక ఫ్రెండ్షిప్, ఒక స్నేహంగా వచ్చి కాదు అలా చేద్దామండి ఇలా చేద్దామండి అని చెప్పి కూర్చొని డిస్కషన్ చేస్తాం కదండి. అలాంటి ఫ్రెండ్లో నా బెస్ట్ ఫ్రెండ్ నా కిషోర్. అలాగేనండి నెక్స్ట్ ప్రసాద్ కోవెల్కర్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. రోజు పొద్దున్నే టీ తాగడానికి 7 గంటలకి రహమత్ నగర్ సర్కిల్ దగ్గరికి వస్తే వస్తాడు, ఇద్దరు టీ తాగుతాము, 1 గంట సేపు ఇదే డిస్కషన్. ఈ డిస్కషన్ సినిమాదండి ఇదంతా, వేరేదైతే నేను చెప్పను మీకు. ఈ డ్రింకర్ సాయి సినిమా దాని గురించి చెప్తున్నాను అనమాట. మీరు బోర్ అనిపించినా ఏమనుకో, దయచేసి నా బాధ్యతగా నేను చెప్పుకోవాలి వీళ్ళ గురించి, నాకు ఉన్నటువంటి అవకాశం ఇది, దయచేసి ఏమనుకోవద్దండి. అట్లా నా కిషోరు, నా ప్రసాద్ కోవెల్కర్ అనే అతను, వాళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ సమక్షంలో స్క్రిప్ట్ చేసుకోగలిగాను. అలాగేనండి ఇప్పుడు మా హీరో గురించి, హీరోయిన్ గురించి ప్రతి దాంట్లో మాట్లాడుతున్నాను. నాకు అంతకంటే ఇంపార్టెంట్ ఉన్నారు కాబట్టి కొంచెం చెప్తున్నాను అనమాట ఇప్పుడు. అట్లాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా సర్వేశ్వరరావు గారు కానీ, పళనివేల రాజన్ కానీ, మా రాము కానీ, మా వెంకటరెడ్డి, మా ప్రసాదు, అట్లాగే మన అమ్మాయి షహీనా కానీ, వీళ్ళందరూ చాలా కష్టపడి పనిచేశారండి. అందరూ చెప్తారు కష్టపడి పనిచేశారని, వీళ్ళు కూడా ప్రాణం పెట్టి చేశారు. రూపాయి కోసం ఎవరు చేయలేదండి సినిమా. అందరూ ఈ సినిమా కథ విని సినిమా డెఫినెట్గా హిట్ అవ్వాలని కోరుకొని చేశారు. ఇక ఫైనల్గానండి ఇదండి ఇప్పటివరకు నేను చెప్పదలుచుకుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం అండి, మీడియా మిత్రులు. ఈడేంటారు లాస్ట్లో కాకా పడుతున్నాడంటే దయచేసి అనుకోవద్దండి, మీ దండం పెడతాం. ఎందుకంటేనండి ఇప్పుడు ఇక్కడ దాకా లాక్కొస్తాం సినిమాని, మనం లాక్కొస్తాం. ఇక్కడి నుంచి థియేటర్స్కి వెళ్ళాలి అంటే ఆ థియేటర్స్లోకి వెళ్ళే జనాలకి, ఆడియన్స్కి మాకు మధ్య వారధులు మీరే. మీరు చిన్న సినిమాలు అనగానే మీకు అర్థమైపోద్దండి, మీకు ఆ లుక్ కానీ దీనిలో మ్యాటర్ ఉందరా, ఇది ఎక్కేస్తుందిరా అన్న సిచ్యువేషన్, మీరు అంతా తెలివి తక్కువలేం కదా, మీకు అర్థమైపోద్ది. అది అర్థమైపోయింది కాబట్టి మీడియా మిత్రులు చాలామంది లేదు కిరణ్ కొట్టేస్తా చూడు ఈసారి నో డౌట్, మన రమేష్ చిన్నమూలు కానీ, మన వీరబాబు కానీ, మన చాలామంది మీలో అందరూ నాకు చాలామంది స్నేహితులు ఉన్నారండి. వీళ్ళందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చారు మామూలుగా. అట్లా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది అంటారండి రివ్యూలు రాస్తారా, రివ్యూలు పట్టించుకోవద్దు. పట్టించుకోకపోవడం కాదండి, రివ్యూ రాసేవాళ్ళు కరెక్ట్ అంటాను నేను, కరెక్ట్ అంటాను అంతే. ఇప్పుడు రివ్యూస్ రాసాడంటే ఆ స్థానం వచ్చిందంటే ఆల్రెడీ అతను చేసినటువంటి కొన్ని సినిమాలకు సంబంధించిన రివ్యూలు సక్సెస్ అవ్వబట్టే అతను రివ్యూ రైటర్గా కూర్చొని ఉంటాడు ఆ ప్లేస్లో, అంతే తప్ప రివ్యూ రైటర్లు చెప్పింది వాళ్ళు బ్యాన్ చేసేయాలి. నేను నా వరకు అయితే మాత్రం నేను నమ్ముతానండి, రివ్యూస్ అనేది పర్ఫెక్ట్గా రాస్తారండి. ఎందుకంటే నిజంగా వాళ్ళకి నచ్చవు, కొన్ని తేడాలు ఉండొచ్చు, అటు ఇటు ఉండొచ్చు, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఏంటంటే సినిమా ఆడియన్స్ వ్యూనే బట్టే రాస్తారండి. అట్లాగే నా సినిమా కూడా నేను చెప్తాను, నిజంగా మీకు నచ్చకపోతే 0 ఇవ్వండి. కొద్దిగా కదిలిచ్చింది హార్ట్లో అంటే నాకు 3 ఇవ్వండి. కొంచెం కదిలిచ్చిందంటే, ఎందుకంటే సార్ చిన్నగా కొంచెం పర్లేదు రా మా బాగా తీశాడు, కొంచెం హార్ట్ టచ్ అయింది, దీన్ని మనం ఎందుకు తగ్గించాలి సార్. చిన్న సినిమాలు బతికితేనే కదా సార్ మనం అందరం బతికేది, చిన్న సినిమాలు బతికితేనే కదా సంవత్సరానికి 3-4 పెద్ద సినిమాలు తీస్తారు. వాటి వల్ల అయితే మనం బతకట్లేదు కదండి. ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బతికేది అదే కదా. నేను అందుకే రివ్యూ రైటర్స్ అంటే నాకు అభిమానం అండి, గౌరవం ఉందండి. మీరు రేపు పొద్దున్న చెప్పాను కదా, మీకు నచ్చలేదంటే 0 ఇచ్చేయండి, 1 వద్దు, 2 వద్దు. ఇంకా నాలాంటి వాడు ఇంకోసారి రాడు. ఇంకా
చెప్తున్నా నేను, ఎందుకంటే ఒక సిన్సియర్ ఇష్యూను, సీరియస్ ఇష్యూని పట్టుకుని సినిమా తీశాను, సామాజిక అంశాన్ని. అది మీరందరూ ఎపిసోడ్ చేస్తారు నాకు తెలుసు. ఏదో కమర్షియల్గా ఏదో జోకులు వేసుకొని ఇది హిట్ కొట్టేస్తారని మీరు నమ్మరు. కానీ మీరు ఆ ఫీల్ అయితే, నేను కూడా చెప్తానండి, ఫీల్ కనుక అయితే సినిమా చూసి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండి, మీరు మన మైండ్లో ఒక 2.5 ఇద్దాం అనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ ఉండి వాళ్ళంటే వాళ్ళు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ రివ్యూస్ చూసి చాలామంది థియేటర్కి వస్తారండి. అది నేను నమ్ముతా, పర్సనల్గా నేను నమ్ముతాను సార్. అందుకే మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, కొంచెం ఈ డ్రింకర్ సాయి అనే సినిమా విషయంలో మీరు కొద్దిగా థింక్ చేయండి ప్లీజ్. అట్లాగే సార్ ఇంకోటి హీరో అండి, అంటే సార్ మీరు కూడా ఆలోచించండి, ఒక హీరో ఒక హీరోయిన్ వీళ్ళందరూ ఎక్కడి నుంచో దూరాల నుంచి వచ్చి ఒక సినిమా చేసుకుని సక్సెస్ అయితే ఇంకా 4 సినిమాలు చేస్తారు, మన ఇండస్ట్రీ బాగుంటుంది. ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని గ్రేడ్లు కాదండి, హిట్ అయితే పెద్ద సినిమా అయిపోద్ది. అది ఈరోజు అతనికి 101 ఫేవర్ ఉండి లైవ్ పర్ఫార్మెన్స్ చేయాలి మహేష్ అంటే పాపం పరిగెత్తుకొచ్చాడండి. అతను ఇంతకన్నా డెడికేషన్ ఎవరికి ఉంటుంది? అతని యాటిట్యూడ్ కానీ ఏం పర్ఫెక్ట్ పర్సన్, అతను హీరోగా నిలబడే మనిషి. అన్ని యాంగిల్స్ అతను చూసుకొని అతనితో నేను యాక్ట్ చేయించుకున్నా. దానికి మీ మార్కులు 100% పడతాయి నాకు. అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరు ప్రేక్షకులకు నేను మనస్ఫూర్తిగా నేను ప్రాధేయపడుతున్నానండి, ఒక్కసారి సినిమా చూడండి, ఒక్కసారి చూడండి. నచ్చకపోతే మాత్రం అసలు మీకు మొహమాటం లేకుండా చిచ్చే దీనమ్మ సినిమా అని చెప్పి బయటకు వచ్చి ఒక 100 మందికి చెప్పండి. 100 మంది అందరూ చెప్తారనుకోండి ఈ మాట, నేను మాత్రం కాన్ఫిడెన్స్ చెప్తున్నా. బాగుంది అనుకోండి అండి, ఇద్దరు చెప్పండి చాలు. 100 మంది చెప్పక్కర్లేదు, బాగుందని ఇద్దరు చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ష్యూర్గా 27న మీరు బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, మళ్ళీ సక్సెస్ మీట్ పెడుతున్నాం, నేనే యాంకర్. శ్రావంతి గారు థ్యాంక్ యూ అండి, అది జరగాలండి, 100% జరగాలి, నేనైతే కోరుకుంటున్నాను. బాగా మీరు కూడా యాంకరింగ్ బాగా చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మీకోసం 3 సార్లు ప్రయత్నం చేస్తాం, మీరు దొరకలేదు మాకు. కనీసం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అని దొరికారు, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇప్పుడు ఆర్ మోస్ట్ సెన్సేషనల్ పర్ఫార్మర్ ఆర్ డ్రింకర్ సాయి ధర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏదైనా అప్కమింగ్ అవార్డ్స్ ఏమైనా ఉంటే బెస్ట్ పర్ఫార్మర్ మీకే రావాలని కోరుకుంటున్నా. లైవ్లో పర్ఫార్మెన్స్ చూసాక కొత్త ఫ్రెషర్స్కి ఇంత మంచి యాక్టింగ్ రావడం అనేది మామూలు విషయం కాదు, చాలా అద్భుతంగా చేశారు. అవార్డులు అన్నారు కదా, అవార్డు అనగా నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. ఏమన్నా కనుక బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ అవార్డు వస్తే కనుక 100% ఇతనికి వస్తుంది, 100% వస్తుంది ఇతనికి. మేము ఆ ప్రయత్నాలు కూడా చేసుకుంటాము, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఇంటర్వెల్ దగ్గర నా కొడక కనబడితే చంపేస్తా నా కొడక అన్నట్టు కోపం వచ్చింది మనకి. క్లైమాక్స్ దగ్గర ఎలా ఉంటుందంటే డొక్కల్లోంచి వస్తుంది పెయిన్, అది మనకి అది చూస్తూ ఉంటాం కదండి, ఆ డొక్కల్లోంచి తంతా ఉంటుంది. పక్కనోడు చూస్తే ఎడుతున్నాడు అనుకుంటాం చెప్పి ఎడవలేం మనం. కాసేపు పక్క తిరిగి కిందకు అసలు సైక్ చేసుకొని జస్ట్ పక్కన వేసుకొని మళ్ళీ మామూలుగా ధైర్యంగా మనం అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇతను. మీరు చెప్తారండి, నేనేం వాగట్లేదండి, మీరు అందరూ చెప్పే మాట అది రేపొద్దున. డెఫినెట్గా ఇతను బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ అవార్డు మాత్రం 100% వస్తుంది ఇతను. థ్యాంక్ యూ అండి. యా ప్లీజ్ ధర్మ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సురేష్ అన్న రండి అన్న, కాదన్న హియర్ వి వెల్కమ్ ఆర్ పిఆర్ఓ సురేష్ గారిని వేదిక మీద జాయిన్ చాలా బాగా చేశారన్న మన సినిమాకి, చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్స్ అండి అందరికి, అందరికి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. శ్రీను గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్ పిఆర్ఓ శ్రీను గారు, ఓకే, శ్రేయస్ వాళ్ళు కానీ శ్రేయస్ మీడియా నుంచి టీం ఎవరైనా ఉంటే ప్లీజ్ యాడ్ అవ్వరు. సినిమాని చాలా బాగా రీచ్ చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ నిజంగా దేవుళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళు లేకపోతే సినిమా లేదు. చాలా వ్యాపారాల్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ సినిమాలో మరి 1%. అయినా కానీ ప్రొడ్యూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఇందాక ఆ పాప అడుగుతుంది ఇంకెంతసేపు పట్టిద్ది అన్న అని, సో త్వరగా మాట్లాడేస్తే బోర్ కొట్టకుండా ఉంటుందేమో అనుకుంటున్నా. అందరికీ థ్యాంక్స్లు. కొంచెం మన సినిమా బయటకు వెళ్ళిపోయాక సక్సెస్ అప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఎక్కువసేపు మాట్లాడాలి, ఎందుకంటే అందరూ మనీ కోసమనో అట్లా కాదు, ప్యాషన్తో బ్లడ్ బెడ్ చేస్తారు. అందరూ చేయబట్టే అవుట్పుట్ కూడా మంచిగా వచ్చింది. నేనైతే హీరో అవుదామని అనుకున్నా, ఖచ్చితంగా హీరో అవుదామని అనుకున్నా. అండ్ నేను చచ్చిపోయేప్పుడు హీరోగా అన్నా చచ్చిపోతా, లేదా ప్రయత్నిస్తా అన్నా చచ్చిపోతా. కానీ చచ్చిపోయేటప్పుడు అయితే హీరో అనే ట్యాగ్ లైన్ పెట్టుకునే చచ్చిపోతా. అది ప్రయత్నంలో చచ్చిపోయినా నాకు ఇబ్బంది లేదు, లేదా హీరో అయినా నాకు ఇబ్బంది లేదు. డూ ఆర్ డే అంతే, ఇంక వేరే ఏం లేదు నాకు, అదొక్కటే, ఇంకేం లేదు. అండ్ టీజరు, ట్రైలరు, సాంగ్స్ నచ్చితే మీరందరూ సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత నచ్చితే కాస్త 10 మందికి చెప్పండి, ఇంకంతే.
ఇప్పుడు నేను బాబు రెండయ్యా నాన్న మీరు రారని నాకు తెలుసు. మీకు టీజరు ట్రైలరు సాంగ్స్ నచ్చాలి, నచ్చితేనే వస్తారు. సో అందరూ నచ్చితే తప్పకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ధర్మ గారు. దట్ వాజ్ అ లవ్లీ స్పీచ్. ఫర్ ష్యూర్గా 27th అందరం చూసి మీకు రివ్యూ ఇస్తాం. ఫర్ ష్యూర్గా మీరు బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారిని, హీరో గారిని, హీరోయిన్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. 3 chairs అయ్యారా. ఫోర్ చైర్స్ వేరా. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్ గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో. 5 చైర్స్. సర్రంటు కర్రంటు షాకు కొట్టినట్టు నర్రాలే గుర్రాలై దౌడు తీసినట్టు కుర్రంతా గిర్రంటు చుట్టూ తిరిగినట్టు కిర్రెక్కి కిర్రాకు లవ్వు పుట్టినట్టు సర్రంటు కర్రంటు షాకు కొట్టినట్టు నర్రాలే గుర్రాలై దౌడు తీసినట్టు కుర్రంతా గిర్రంటు చుట్టూ తిరిగినట్టు కిర్రెక్కి కిర్రాకు లవ్వు పుట్టినట్టు బాగి బాగి బాగే బాగి బాగి బాగే చూడరాలే కొంచెం బాగే బాగి బాగి బాగే. మ్యూజిక్ ఆఫ్ అక్కడి నుంచి వస్తాం. ఫస్ట్ ఎవరు అన్న? గారికి, హీరో గారికి ఇద్దాం. సార్ సార్ నాగేశ్వరరావు గారు. సార్ సార్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. చాలా thank you. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్. సార్ బిట్ చూసినప్పుడు అర్థమైపోయింది సినిమాలో మంచి విషయం ఉందని. మంచి పెర్ఫార్మెన్స్ చేశారు సార్. అన్ని పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి. టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది, ఆడియన్స్ని థియేటర్కి రప్పించే కంటెంట్ ఉంది. అలాగే శ్రీవసంత్ గారు బాగి బాగి సాంగ్ నాకు అప్పటి నుంచి గుర్తుంటాను ఉంది. ఆ సాంగ్స్ బాగుంది. ఇందాక డిఓపి గారు చెప్తూ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ఆర్ కూడా చాలా బాగుందని చెప్పారు. ఆల్ ద బెస్ట్ సార్. సినిమాకి ఇంకా వంకలు పెట్టడం కంటే కూడా ఆల్ ద బెస్ట్. ఇంకోటి సార్, ఇప్పుడు వరకు చిన్న సినిమాలకు ఉన్న ఇబ్బంది ఇది, ఆడియన్స్ రారంటారు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఎందుకంటే ఇందాక డైరెక్టర్ గారు కూడా అడుగుతున్నారు, కంటెంటే తీసుకెళ్ళాలి, ట్రైలర్ తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? చిన్న సినిమాకి ఆడియన్స్ రావాలి అంటే అదొక పెద్ద యుద్ధంలాగా అవుతుంది. కంటెంట్ బాగుంటుంది, అన్నీ ఉంటుంది, ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళాలంటే ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? సార్ ఇంక చేయని ప్రయత్నం ఏముంది సార్. వచ్చి ఇక్కడ తాగుబోతుల్లా చేశాను. లాస్ట్ టైం మా హీరోలను తీసుకొచ్చాం. అండ్ అన్నిటికంటే మించి మా కంటెంట్ని అంత ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాం. సురేష్ గారి ద్వారా, #మీడియా శ్రేయాస్ మీడియా ద్వారా వాళ్ళ దగ్గరికి అంత తీసుకెళ్ళగలిగితే వాళ్ళు కూడా మన వెంక అంత చూస్తారు. సో చూస్తున్నారు, లైక్స్, వ్యూస్ అవన్నీ వస్తున్నాయి. అందరూ వస్తారనే మేము ఆశిస్తున్నాం సార్. వస్తే ఇంకా ఆ రోజు ఆనందానికి హద్దే లేదు సార్. మన జెర్సీ సినిమాలో నాని అని వెళ్ళి ట్రైన్ పక్కన నడిచినట్టు నేను కూడా వెళ్ళిపోయి అరిచేస్తాను సార్. సూపర్ సార్. సార్ ఏంటి ఆ టైంలో ముందు తాగే సీన్ యాక్ట్ చేశారా? ఇంటర్వెల్ బ్యాంక్ ముందు వచ్చేదానికి రియల్గా తాగారా, లేకపోతే ఊరినే మీరు ముందు అనేటప్పటికి ఏదో ద్రాక్ష రసం ఏదో ఇస్తారనుకుంటా? థమ్స్అప్లే ఉంటాయి. థమ్స్అప్లే ఉంటాయి. మీరు ఆయనకి ఏం థమ్స్అప్ ఇచ్చారా, ముందు ఇచ్చారా? ఆ సీన్ అప్పుడు ఒకటి మాత్రం గుర్తుంది సార్. దాంట్లో హ్యాపీ ఫీజ్ పోసారు బాటిల్లో. పోసుకోగానే కళ్ళు మండిపోయినాయి సార్. మళ్ళీ షార్ట్ ఎందుకు సింగిల్ షాట్లో చేద్దాం, ఎమోషన్ కట్ అవ్వకూడదని కళ్ళు మండిపోయింది కూడా పక్కన పెట్టేసి చేసాను సార్. అప్పుడు ఆ కళ్ళు మంట వల్ల కళ్ళు ఎర్రగాయని నాకు రియాలిటీ కనిపించింది అక్కడ. సార్ వసంత్ గారు, సార్ వసంత్ గారు పాటలన్నీ బాగున్నాయి, ఆర్ఆర్ బాగుందని చెప్తున్నారు. ఫస్ట్ ఆడియన్గా, ఎందుకంటే డిఓపి ఫస్ట్ ఆడియన్ అయితే
మీ దగ్గరికి వస్తుంది ఆర్ఆర్ చేయడానికి కానీ ఏదైనా కానీ. ఫస్ట్ ఆడియన్గా మీరు చెప్పండి ఎట్లా ఉంది సినిమా, ఎందుకంటే వాళ్ళు తీశారు కాబట్టి అద్భుతం అమోఘం, వాళ్ళ బేబీ కాబట్టి బాగుంటుంది అంటారు. మీరు ఒక చెప్పండి కామన్గా సినిమా మీరు మ్యూజిక్ చేస్తూ ఎంజాయ్ చేశారా, లేకపోతే ప్రమోషనల్ యాక్టివిటీస్లో సినిమా బాగా వచ్చింది బాయ్ ఈసారి కొట్టేస్తూ ఉంటారా, ఏం చెప్తారు? లేదు నన్ను మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నేను చాలా ప్రెస్ మీట్లో మాట్లాడా. ఈ సినిమా గురించి ఎప్పుడు సూపర్ డూపర్ అని నేను ఎప్పుడు నా నోటి వెంట చెప్పలేదు. బట్ ఈసారి చెప్పొచ్చు, ఎందుకంటే చాలా బాగుంది సినిమా. సినిమా డెఫినెట్గా బాగుంది. మేము వర్క్ చేసినప్పుడు కూడా ఎంజాయ్ చేస్తానే వర్క్ చేసాం. మీకు ఇంకా క్లైమాక్స్ చూసి ఈ ఆడకుండా ఎవరన్నా వెళ్ళిపోయారంటే అతను ఒక కరడుగట్టిన తీవ్రవాది అయి ఉండాలి అంతే, మామూలు మనిషి వల్ల అయితే కాదు. సూపర్ అది నేను గట్టిగా నమ్ముతున్నాను అండి. డెఫినెట్గా సినిమా చాలా బాగుంది, అందరికీ మంచి పేరు వస్తుంది. ఇంకా జనాల్లోకి ఎలా వెళ్తారని ఇందాక హీరో గారిని అడిగితే మీరే తీసుకెళ్ళాలి, మమ్మల్ని ఏం చేయమంటారు, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి వచ్చేస్తాం. ఉదయం నుంచి 24 hours మీ దగ్గరే ఉంటాం. మీరే మమ్మల్ని తీసుకెళ్ళండి జనం దగ్గరికి, మేము వాళ్ళని అప్పీల్ చేసుకుంటాం, బతిమాలుకుంటాం, రమ్మని. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సార్ కానీ ఒకటి హ్యాపీ థింగ్ సార్, చేతులు అక్కడ ఎందుకు పెట్టావు, బూతులు ఎందుకు మాట్లాడావు, అవన్నీ క్వశ్చన్ల దగ్గర నుంచి మీరైతే ఇక్కడ వరకు చేంజ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చారు కదా సార్. మిమ్మల్ని మేము మా కంటెంట్ ద్వారా మార్చుకోగలిగాం, అది ఒక హ్యాపీ థింగ్ సార్. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ధర్మ గారు సార్, లాస్ట్ మూమెంట్ క్వశ్చన్స్ ఏం లేవండి, ఆల్మోస్ట్ చాలా అడిగేసాం, ఇంటర్వ్యూస్లో కూడా మిమ్మల్ని అడిగేసాం. మీకు కష్టానికి ఫలితం దక్కాలని కోరుకుంటాం. అండ్ లాస్ట్ మూమెంట్లో ఎమోషనల్గా అనిపిస్తుంది మీ ఇద్దరి స్పీచ్లు కూడా. ఆల్ ద వెరీ బెస్ట్ అండి, మంచి సక్సెస్ కొట్టాలి. అసలు ఇవాళ ఏంటి సార్, అందరూ బాగా సపోర్ట్ చేసేస్తున్నారు. అబ్బా థ్యాంక్ యూ సార్. మోయిన్ మాస్టర్ మీరు ఆయన కొరియోగ్రఫీ మామూలుగా లేదు అండి, నేను చెప్పలేదు మాస్టర్, కానీ మనం అయిపోయాక మాట్లాడుకుందాం సార్. మనం సక్సెస్ అయ్యాక అయితేనే అందరూ చూస్తారు సార్, ముందు మాట్లాడుకున్న ఎవరు చూడరు, బోర్ కొడుతుంది వాళ్ళకి కూడా. హాయ్ ఐశ్వర్య, దిస్ ఈస్ రాణి ఫ్రమ్ తెలుగు సండే మ్యామ్. So first of all the best for this movie. Thank you so much. Even you don't know the language, yes, so but you performed very well. So Thank when you. director teach tell you about the any situation or any emotional thing, Mhm. how you adopt the situation and how you perform? See, actually I just lived my character Bagi. You know that I don't know that today was a song launch actually. So when I saw that song video and that music, I had tear in my eyes because I don't know, like Bagi is still there because that the story I know. That's why maybe when sir told me about Bagi, so I felt that she is very rough and tough, but the emotional side which she have is very very emotional, and if I think about it I can't stop myself crying. So it's always very natural to me because I have lived that character. ధర్మ గారు సెంటర్. Ah, హాయ్ అండి, ఐఎమ్ అంజలి. hi ma'am. టీజర్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి, లైవ్లో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. బట్ అంటే కొన్నిసార్లు అనిపిస్తుంటుంది కదా థియేటర్ చూస్తున్నప్పుడు, ఇదేంటి పిచ్చెక్కిపోయిందా ఏంటి ఇంతలా ప్రేమిస్తున్నాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఏ సీన్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు ఫీల్ అయ్యారు అది? సార్ మేడం నేను నిజంగా అన్ని సీన్స్ క్యారెక్టర్లో ఉండే చేశాను మేడం, లేకపోతే రాదు మేడం ఏదైనా. కొన్ని ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ ఒకటి టూ హైలో ఉంటుంది, క్లైమాక్స్ ఒకటి టూ హైలో ఉంటుంది, అందరికీ అవి బాగా ఎక్కినాయి. సో అదే అని చెప్పాలి. ఇంకా ఏంటి దాని నుంచి వెనకాల ఆయన క్వశ్చన్ అడుగు అన్న మీరు మళ్ళీ మ్యాగీను మటన్ సూప్ వాటి గురించి అడగబాకండి అన్న ఇప్పుడు దయచేసి. ఆయన అలాంటివి అడుగుతారు కానీ డైరెక్టర్ గారు. చెప్పండి అమ్మా. సో హాయ్ అండి, జస్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఇది. సో బేసికల్గా ఇలాంటి సినిమాస్ లైక్ అర్జున్ రెడ్డి కావచ్చు, అర్జున్ రెడ్డి ఎన్ని లాంగ్వేజెస్లో వచ్చింది అండ్ ఆ జానరాలో చాలా మూవీస్ వచ్చాయి. సో ప్రతి చోట అబ్బాయిలు కనుక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ప్రేమిస్తే అది వీర ప్రేమ, అంటే ఒక పిచ్చి ప్రేమ అని అంటారు కదా. బట్ ఒక ఫీమేల్ కనుక ప్రేమిస్తే అది సైకో అంటారు, సైకోలా బిహేవ్ చేస్తుంది, మెంటల్ హాస్పిటల్కి పంపించేసేయాలి అని అంటారు. అఫ్ కోర్స్ చాలా మంది పర్టికులర్గా లవర్ పేరు పెట్టి చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి, ఫస్ట్ థ్యాంక్ యూ మీకు. ఇప్పుడు దాకా ఈ థాట్ రాలేదు. నెక్స్ట్ సినిమా నేను అమ్మాయిని మన సాయి గారి క్యారెక్టర్లా పెట్టుకుని క్రియేట్ చేసుకొని చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ మేడం. నిజంగా చెప్తున్నా, ఒక అమ్మాయిని సాయి క్యారెక్టర్లో పెట్టుకొని ఆ అమ్మాయితో నేను సేమ్ జానర్ సినిమా చేస్తే బాగుంటుందన్న ఐడియా వచ్చింది అంటే బేసికల్గా ఇందాక ధర్మ గారు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు జస్ట్ నా మైండ్లో వచ్చిన థాట్ ఏంటంటే వాట్ ఇఫ్ ఆ ఫీమేల్ ఈజ్ అ డ్రింకర్ నాకు ఇంగ్లీష్ రాదు, ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే మీ డ్రింకర్ సాయి టైటిలే ఒకవేళ ఫీమేల్ డ్రింకర్ అమ్మాయి పేరు పెట్టుంటే ఎలా ఉంటుందని అదే ఐడియా వచ్చింది నాకు ఇప్పుడు. ఇంకా అమ్మాయి ఇంక భూమి మీద ఆగదు, ఎందుకంటే ఆమెకు అదే చేయాలి. అమ్మాయికి మొదటి నుంచి సార్ ఆ క్యారెక్టర్ నచ్చింది సార్, క్యారెక్టర్ నచ్చింది సార్, ఏంటి ఇప్పుడు అతని క్యారెక్టర్ని వేసి నీ క్యారెక్టర్ అతను గమ్మంటావు ఏంటి అని అడిగోండి నేను. ప్లీజ్ సార్ కరెక్ట్గా మీరు భలే చెప్పారండి. అసలు ఇలాంటి సాయి క్యారెక్టర్ అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అన్నది నాకు ఇప్పుడేనండి కొంచెం కొట్టింది సార్. ఐడియా నేను ఇచ్చాను కాబట్టి అవకాశం కూడా ఇవ్వండి సార్. రాదు అమ్మ రాదు. అన్న అర్జున్ రెడ్డి, నెక్స్ట్ RX100, ఇప్పుడు డ్రింకర్ సాయి. సో వాళ్ళు ఎలా స్టార్స్ అయ్యారో ఇండస్ట్రీలో మీరు కూడా యాజ్ డైరెక్టర్స్గా హీరోగా స్టార్లు అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య. ఏంటి ఈరోజు నిజంగానే మా వాడు చెప్పినట్టు ప్రెస్ వాళ్ళందరూ చక్కగా బాగా అవునమ్మా, అందరూ అవుతారు, అట్లా అవ్వాలని కోరుకుంటున్నాము. నిజంగా మీరు అట్లా మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను అంటే ఒకవేళ నేను రిక్వెస్ట్ చేశాను మాట్లాడుతున్నారా, లేకపోతే ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చారా మీరు అనేది? ఎందుకు రిక్వెస్ట్ ఏం లేదు సార్, బాగుంది, కంటెంట్ బాగుంది కాబట్టి. థ్యాంక్ యూ అన్న. సార్ ఒకసారి ధర్మ గారు సార్ ప్రభాస్ గారికి పెద్ద ఫ్యాన్ మీరు. అవును, ఆల్రెడీ స్టార్టింగ్ రోజు కట్అవుట్లు పెట్టారు, ఆయన పవన్ కళ్యాణ్ గారిది, మీరు ప్రభాస్ గారిది పెట్టారు. వీడియో చాలా వైరల్ అయింది ట్విట్టర్లో. అట్లా ఎప్పుడు చూపించబోతున్నారు ప్రభాస్ గారికి సినిమా? సార్ పాపం ఆయనకి అసలు ఖాళీ ఉందా సార్? ఎన్ని సినిమాలు ఉన్నాయి సార్ వరుసగా, ఆడటం కూడా తప్పే. ఆయనే ఖాళీగా ఉన్నప్పుడు డెఫినెట్గా చూస్తారు సార్, దాంట్లో అనుమానం ఏం లేదు. ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఆయనే చూస్తారు, మనం చూపించక్కర్లేదు కూడా. కలిసారా సార్? కలిసాను సార్. ఏమన్నారు సార్? ఆల్ ది బెస్ట్, మనస్ఫూర్తిగా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ సత్యానంద్ సార్ కూడా చెప్పారు కదా ఏమన్నారు సార్. మెగా అభిమానిగా సినిమా చేస్తున్నారు సార్, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? మెగా ఫ్యాన్స్ సపోర్ట్ మీకు? అన్న నాకు అంటే మీరు దాని నుంచి ఒక క్వశ్చన్ ఇస్తే బాగుండు అని చెప్పి మనసులో అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా నీకు ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతారని చూస్తున్నాను. అది కూడా చెప్పండి. నాతో నేను చెప్పేసుకుంటాను సిగ్గు లేకుండా. అదేంటంటే ఇప్పుడు ఊహ తెలిసాక నాకు తెలిసిన హీరో, స్టార్ హీరో అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. మా అమ్మతో మా నాన్నతో స్కూల్ లెగ్గొట్టేసి, మా నాన్నతో అంటే స్కూల్కి వెళ్ళకుండా కూడా మా నాన్న కొట్టేసేవాడు. ఏందన్న అప్పట్లో 5 రూపాయలే, 5 రూపాయలు ఉంటే పామార్ అనేది మా ఊర్లో ఉండేవాడు. నేను పామార్ నుంచి ఉయ్యూరుకు రూపాయి టికెట్ లారీకేసి వెళ్ళిపోయేవాడిని. సినిమా టికెట్ ₹1.5. సినిమా చూసి ₹10 షాడా తాగేవాడిని మధ్యలో. మళ్ళీ వచ్చేటప్పుడు లారీ ఎక్కి ఇంటికి వచ్చేవాడిని. కరెక్ట్ స్కూల్ వదిలిపెట్టడానికి ఇంటికాడ ఉండేవాడిని. అంత పంచువాలిటీ మెయింటైన్ చేసి ఆ సినిమాలో అప్పట్లో యుద్ధభూమి అసలు ఆ బండి చక్రం దగ్గర చిరంజీవి గారు మిషన్ గన్ పట్టుకుంటే, నీ అమ్మాయి మిషన్ గన్ నాకు దొరికితే బాగుంది, ఎక్కడ దొరుకుతుందని ఆ చిన్నపిల్లల వయసులో మనకు ఆలోచనలు. మీకు తెలియదన్నా చిరంజీవి గారికి అంటే ఇప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తారు కదా, మామూలు జనవరి ఫస్ట్ వచ్చినప్పుడు మన టైంలో పావలా ₹2 షీట్ ఉండేది, పెద్ద 8 ఉండే. అందులో వాటిలో చిరంజీవి మొత్తం గన్ను పెట్టుకొని రక్తాలు కారే ఫొటోస్ టీచర్స్కి ఇచ్చేవాడిని. ఒరే ఏంట్రా ఏ గ్రీటింగ్స్ ఇస్తారంటే సార్, అంటే మేము పోటీగా కొనుక్కునేవాళ్ళం, షార్ట్లు కొనుక్కొని ఏదైతే చిరంజీవి గారిది యుద్ధభూమి అని చెప్పాను కదా, ఇంకా మైండ్లో ఉంది. ఆ మిషన్ కని పట్టుకునేది మిస్తే ఎవరన్నా ఎట్లా ఇస్తారా అని అడిగేవాళ్ళు. ఏమో సార్ నాకు తెలియదు, ఈయనే అన్నిటికి అని చెప్పి అలా 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 ఆ స్టేజ్లో ఉన్న ఒక పిల్లాడు ఉన్న స్థాయి నుంచి చిరంజీవి గారు నా పక్కన కూర్చొని ప్రజారాజ్యం పార్టీ ఓపెనింగ్ సెరమనీలో భుజం మీద చేసి ఒకసారి ఆ తిరుపతి మీటింగ్ పెట్టు అన్నారంటే పులకరించిపోయాను. ఇంకేం కావాలి జీవితానికి? నాకు అనిపించింది పర్సనల్గా, ఎవరి ఎమోషన్లు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నా ఎమోషన్ వచ్చిందంటే ఆయన భుజం మీద చేసి ఒకసారి అది పెట్టాను. బా చాలా బాబు జీవితానికి ఆయన ఇప్పుడు వస్తాడని ఇక్కడ కూర్చుంటాను, ఎదురు చూస్తూ ఉంటాను. కేసీ గారు వస్తున్నారు అనగానే తక్కువ నేను ముందు మేకప్ అయిపోయి ఉంటాడు ఇక, ఎందుకంటే నీట్గా ఉండాలి ఆయన దగ్గర కొంచెం అని. మనము దేవుడిచ్చిన 40 వేసులు అని కొంచెం ఉన్నంతలో కొద్దిగా కొంచెం ఖర్చు తుడుచుకోవడం అయ్యి మేకప్లు అంటే అలా కూర్చొని చక్కగా అది నాకు బెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అన్న. నెక్స్ట్ ఒకసారి 12 గంటల టైంలో నేను మానిటరింగ్ చేసేవాడిని, మీడియా మానిటరింగ్ అంతా మొత్తం చూసుకునేవాడిని. 12 గంటల కళ్యాణ్ టప్పని డోర్ తీసాడు. ఏసీ పోద్ది కదా, నేను చక్కగా పొజిషన్లో ఎలా ఉన్నానంటే కాలు మీద కాలు వేసుకొని టేబుల్ మీద 12ంటికి ఎవడొస్తాడు మనం అందరిలాగానే కాలు మీద కాలు వేసుకుని అలా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాం. ఒక న్యూస్ 8 ఛానల్స్ ఏమేమి వస్తున్నాయి మొత్తం రికార్డింగ్ అవుతూ ఉంటాయి. టక్మని మనకి ఏదన్నా హైలైట్ కనిపించింది నోట్ చేసుకోవాలి. నేను మానిటరింగ్ తెలుసు కదా, మీ అందరూ తెలుసు కదన్నా. కూర్చుంటే టక్మని డోర్ తీస్తే అలా తీసా, కళ్యాణ్ బాబు నుంచి ఉన్నారు ఎదురుగా. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి.
అసలు కాలు తీయటాకే వణికిపోతుంది కాలు. నిదానంగా లేచి నుంచొని చేతులు కట్టుకుంటే వచ్చి కూర్చున్నాడు ఆయన. ఊరికే ఆయన టకటక నాతో ఏం మాట్లాడాల టకటక చూసుకున్నాడు. చూసుకున్న తర్వాత ఆ పేపర్స్ రాసుకొని ఉంటాను కదన్నా మొత్తం లైన్‌గా. ఏమిటి హెడ్‌లైన్స్ అన్నీ. అవి చూశారు. "నీకు తెలంగాణ వచ్చా?" అన్నారు. భాష. "రాదు సార్" అన్నా. "హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. తెలంగాణ లాంగ్వేజ్ వచ్చాను." "రాదు సార్" అన్నా. ఆ ఒక్క మాట నాతో మాట్లాడింది ఆయన. ఇక నాకు చూసుకో ఇంక అదొకటి. అట్లా కలవాల్సిన వాళ్ళని దగ్గరికి అతి దగ్గరికి కూర్చొని పర్సనల్‌గా మాట్లాడాను. అది నా జీవితంలో మర్చిపోలేని రోజులన్న అయి. నో డౌట్ అందులో. ఓకే. సినిమాలో ఏమేమి హై మూమెంట్స్ ఉంటాయి? ఇంటర్వెల్ బ్యాంగు, క్లైమాక్సేనా? మిగతాది ఇంకేమైనా హై మూమెంట్స్ ఏమైనా అన్నా ఇప్పుడు డ్రింకర్ సాయి అనగానే ఏంట్రా ఈడు సినిమా అంతా డ్రింక్స్, సిగరెట్లు గిల్స్ నింపేస్తాడని అనుకుంటారు అందరు మామూలుగా. ఎందుకంటే మనం టీజర్‌లో చూపించిన, ట్రైలర్‌లో చూపించిన అలాంటి సిచ్యువేషన్ ఉంది. కానీ నేనేంటంటే డ్రింకర్ సాయి అనే క్యారెక్టర్‌ని జస్ట్ ఒక 10 మినిట్స్ చెప్పేసి ఆడియన్‌కి ఇంకా రుద్దరా దాన్ని. వీడు తాగుతాడు ఇదేం మోతరా నాయనా సినిమా మొదలైన కాడి నుంచి తాగుడికి మాకు అవసరమా అని నేను రివ్యూ ప్రతిదీ చదువుతానన్న. ప్రతి సినిమా రివ్యూ చదువుతాను నేను. సినిమా చూసిన తర్వాత రివ్యూని చూస్తాను. ఏహో ఇట్లా ఎక్కువ అనిపిస్తుందా వీళ్ళకి, మనం ఈ దారిలో వెళ్ళకూడదు, మనం జాగ్రత్త పడాలి. నేను అందుకే రివ్యూ రైటర్స్ గురించి మాట్లాడింది. వాళ్ళు రాసేది జెన్యూన్ అన్న. మనం ఏం చేస్తాం ఇప్పుడు మ్యాక్సిమం 99% వాళ్ళు రాసినవి జరుగుతున్నాయి. ఎవరైనా ఏమనుకున్నా నాకు అనవసరం అది. వాళ్ళు రాసినంత మాత్రం సినిమా ఆడమంటే ఆడవు. అంతే. అట్లా ఒక్క నిమిషం మర్చిపోయాను ఏం చెప్పావు, ఏమడిగావన్నా నువ్వు? అట్లాగే ఒక 10 మినిట్స్ మాత్రం నేను క్యారెక్టరైజేషన్ చూపించుకున్న తర్వాత లవ్ స్టోరీలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ. ఇప్పుడు కామెడీ ఒక్కళ్ళు మాట్లాడాలి మా వాళ్ళలో. స్టార్టింగ్ 10 మినిట్స్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చే వరకు కామెడీ అనమాట. కామెడీ ఒక టెన్షన్, అమ్మని అమ్మ ఇది చేసేస్తుంది, తెలిసిపోతే ఏమైపోద్ది, నిజం తెలిస్తే ఏమైపోద్ది, అలాంటోడు రియాలిటీ వచ్చేస్తే ఏమైపోద్ది, ఏమై బతికి ఏమైపోద్ది అని ఇంటెన్షన్లో సినిమా చూస్తాను ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేస్తుంది. తర్వాత ఒక ఎపిసోడ్ పెట్టాను, చిన్న బొడ్డోని పెట్టి కామెడీ ఎపిసోడ్ వంతెన అనే ఒక క్యారెక్టర్ తీసుకొని చేసాను. అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ 20 మినిట్స్. అట్లా ఏంటంటే నేను సినిమా అంతా సూపర్, నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, కొంతమందికి ఓహో ఆ ట్రాక్ కొంతమంది నచ్చుద్ది, ఈ ట్రాక్ కొంతమంది నచ్చుద్ది, ఇది నచ్చే వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, అది నచ్చిన వాళ్ళకి ఇది నచ్చచ్చు. ఆ విధంగా డిజైన్ చేసుకుంటే వెళ్ళా. కానీ క్లైమాక్స్కి మాత్రం అల్టిమేట్ ఎవరైనా సరే ఈ క్యారెక్టర్స్ ఫాలో అవుతున్నవాడు అలా 40 నిమిషాల పాటు నేను చూస్తాను రేపు పొద్దున్న రివ్యూ మీరు అందరూ చూసేటప్పుడు నేను కూడా చూసుకుంటా, మీ అందరు మొఖాలు చూసుకుంటా. అలా కూర్చొని అలా చూడకపోతే అడగండి అన్న, అంత డెప్త్ ఉన్న క్లైమాక్స్ అనమాట. నా మీరు చెప్పినప్పుడు వచ్చేటప్పుడు కళ్ళంట నీళ్లు నిజంగా రాకపోతే ఆడ అన్నం తిండేమో అన్న ఫీలింగ్. రైట్. హీరో ధర్మ గారు సార్, అంటే ఒక పిలుపు కోసం ఇందాక అన్నారు కదా, ఈ టీజరు, ట్రైలరు అండ్ ఇప్పుడు మీరు స్టేజ్ మీద చేసింది, దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఆ పేరు అనకుండా ఉండలేరు. సో అంటే ఇంతకుముందు చాలా సినిమాలు చెప్పారు, ఆ సినిమాలో ఉంది, ఈ సినిమాలో ఉందని. ఫ్యూచర్లో డ్రింకర్ సాయి సినిమాలో ఇంకోటి ఉంటుందా అని వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది పర్సనల్లీ నా ఒపీనియన్ చాలా పాజిటివ్తో వెళ్తుంది. అండ్ మీకు నేను క్వశ్చన్లు అడిగేది కూడా లేదు. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ రెండూ చెప్పేస్తాను అన్న. ఇది పెద్ద రికార్డ్ ఏమో అన్న, అందరూ మంచి సినిమా వస్తే ప్రతి ఒక్కరిది ఇంతే. మామూలుగా రోస్ట్ చేయరు కదా. సేమ్ కమిటీ కుర్రాలు కూడా స్టేజ్ మీద అందరు కూడా అలానే అన్నారు. సో ఇంత పాజిటివ్ ఎలా అంటే, పాజిటివ్ సినిమా వచ్చినప్పుడు అందరూ పాజిటివ్గానే ఉంటారు. చూశాను కమిటీ కుర్రాలు, చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారు అంటే స్టార్టింగ్ నుండి ప్రతి ప్రమోషన్లో చూసుకుంటే ధర్మ గారు, హీరోయిన్ గారు ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ ప్రెస్ మీట్లు కూడాను. పెయిడ్ అంటే కొంచెం వెల్ నోన్ పర్సన్స్ చాలామంది ఉన్నారు యాక్టర్స్. సో వాళ్ళందరూ ఎందుకు రాలేదు అంటే అట్లీస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే కనిపిస్తే బాగుంది కదా అని. అంటే మనం అనుకుంటున్నాం కానీ భయ్యా ఎవరు ఖాళీగా లేరు భయ్యా. వస్తారు, ఎప్పుడు వస్తారు చెప్పనా? మీరందరు దయ వల్ల మన సినిమా 27వ తారీఖున సూపర్ హిట్ అయిందనుకో భయ్యా, అసలు మన అంతా వీళ్ళతో నిండిపోద్దామో. మేము దాన్నే ఉంది వివేకరం ఎప్పుడు మందే సార్ 12 గంటల 11:30 ఉంటా అక్కడ అనేవాళ్ళు చేస్తారు, అందరూ వచ్చేస్తారు. అదంతా మీ చేతిలోనే ఉంది భయ్య. మేమైతే మా చేతిలో పని మేము చేసాము. అది కూడా మీకు నచ్చితేనే నిజంగా సిన్సియర్గా నచ్చింది. కొత్త ఆర్టిస్టులు వస్తే ఆ డైరెక్టర్ గారి నుండి ఎప్పుడు ఫోన్ వస్తుంది, ఎలాంటి ప్రమోషన్కి రావాలి అన్నట్టు వెయిట్ చేస్తారు. బట్ కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత అంటే బిజీ షెడ్యూల్లో రాలేరా, లేకపోతే ఇంకెందుకు అయిపోయింది కదా షూట్ అని రాలేరంటారా? అంటే ఏంటి రీజన్? అంటే ఏం లేదు భయ్య, ఇప్పుడు చిన్న సినిమా అని చిన్న రీజన్. అదే పెద్ద స్టార్ హీరో ఒకడు ఉన్నాడు అనుకో భయ్య, మామూలుగా అదే సినిమాలో పెద్ద హీరో ఉంటుంది, అందరూ వచ్చేస్తారుగా. వాళ్ళకి షూట్ ఉండి రాలేదండి. ధర్మ గారు సార్, పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు లాంటి ఒక స్టార్ యాక్టర్స్ని మనకి ఇచ్చిన సత్యానంద్ గారు, అలాంటి ఆయన మీ గురించి చాలా బాగా మాట్లాడున్నారు సార్. ఎలా అనిపిస్తుంది సార్ లైక్ అలాంటి కాంప్లిమెంట్ తీసుకోవడం ఫ్రమ్ సార్? అసలు
అదొకటేగా సార్ నాకు ఇంక వెనకున్నట్టు. ఆయన మాట్లాడిన మాటలే ప్రస్తుతానికి నా వెనకున్నట్టు. అంతకంటే ఇంకేముంటుంది సార్. ఇట్స్ చాలా ఎమోషనల్ అయ్యాను. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆయన అలా మాట్లాడతారు, అలా చెప్తారని. అది నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంది సార్ ఇప్పుడు. డెఫినెట్లీ సార్. కంటెంట్ అనేది అల్టిమేట్. చాలా క్వాలిటీ కంటెంట్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా యూత్ఫుల్ ఎంటర్టైనర్గా కనిపిస్తుంది. అండ్ మీ పెర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే ఆల్ క్రాఫ్ట్స్లో మంచి వర్కౌట్ అయిందన్నట్టు అనిపిస్తుంది సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్. గారు క్వశ్చన్ అండి భయ్యా సార్. మార్తాండ్కే వెంకటేష్ గారు సచ్ అవును. లెజెండ్ అని చెప్పొచ్చు. అవును, ఆయన అవును, చాలా అవును. పెద్ద పెద్ద సినిమాలకి అన్నిటికీ వర్క్ చేసి ఉన్నారు. అండ్ అవును. ఆయన ఎడిటింగ్ టేబుల్ మీద హీ కెన్ జడ్జ్ ద స్క్రిప్ట్. అవునండి. అండ్ ఎట్లా ఆయన దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ కావచ్చు, లేకపోతే ఏంటి ఆయన ఏం చెప్పున్నారండి? యాక్చువల్గా భయ్య మార్తాండ్కే వెంకటేష్ గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అదేంటంటే ఒక సినిమా రిలీజ్ కాబోతుంది అంటే డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం ఆయనకు ఫోన్ చేస్తారు. సార్ సినిమా ఎలా ఉంది, మీరు తీసుకోవచ్చా లేదా? అది ఇప్పటి నుంచి కాదు భయ్య, ఎప్పుడో 15-20 సంవత్సరాల నుంచి ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పడు. అబద్ధం అనేది చెప్పడు ఆయన. బాగుంది అంటే బాగుందని చెప్తాడు, బాగలేదంటే బాగలేదు. అక్కడ ప్రొడ్యూసర్ ఉన్నాయి, హీరో ఉన్నాయి, ఎవరున్నాయి ఆయనకు అనవసరం. ఫస్ట్ సినిమా మనం రష్ తీసుకెళ్ళిస్తాం పోయి ఆయనకి నిజంగా హార్ట్ఫుల్గా నచ్చితే ప్రొడ్యూసర్ని పిలిచి సినిమా బాగుందండి, వర్కౌట్ అవుద్ది అని ధైర్యం ఇస్తాడు. నచ్చకపోతే వేస్ట్ అండి, అనవసరం, మీరు రూపాయి పెట్టినా వేస్ట్ అని చెప్పేస్తాడు. డైరెక్టర్ హట్ అయిపోతారు అక్కడ. అరే నీ అమ్మ, నా జడ్జిమెంట్ నేను తీసుకున్న దాన్ని ఈయన ఎవరు కాదంటాగని చెప్పి చాలామంది ఆయన దగ్గరికి వెళ్ళరండి. కానీ ఆయన జడ్జిమెంట్ నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఆయన వదిలిపెట్టరండి. అలా కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో నేను బాగా ఇష్టమైన ఎడిటర్ ఆయన. నన్ను తమ్ముడు అని పిలుస్తాడు. మా ఇద్దరి మధ్య వేరే పచ్చిబూతులు తిడతాడు నన్ను. నేను తలకాయ చేసుకొని పక్క తిరుగుతాను, మళ్ళీ వచ్చేస్తాను మామూలుగా. నువ్వు మారవాలని ఏదైనా మా ఇద్దరికి అంత రిలేషన్ అనమాట. ఒక అన్నదమ్ముల్లాగా నాకు గైడ్ లాగా ఉండి అట్లాగే నా రష్ అయిపోయిన తర్వాత చూశారండి. చూసి కిరణ్ క్యారెక్టరేషన్, హీరో క్యారెక్టరేషను కొంచెం నాకు కొంచెం ఎక్కట్లేదు అని అన్నారు యాక్చువల్గా. అంటే యాక్చువల్గా ఆయన బేసిక్గా ఆయనకి మందు సిగరెట్లు అలాంటి అలవాట్లు లేవు ఆయనకి. పైగా నన్ను చేసిన సినిమాలు కూడా ఈ టైప్ కాదు సార్, ఒకసారి చూడండి ఫైనల్ వెర్షన్ చూడండి అన్న అని. మనం అప్పటికేంటంటే చిన్న చిన్న రీషూట్లు చేసుకోవాల్సి వచ్చింది. మేము అప్పుడు ఎడిటింగ్ టేబుల్కి వెళ్ళిన తర్వాత చూసుకుంటాము, చిన్న చిన్న బ్యాలెన్స్లు ఉంటాయి, అవి చేసుకొచ్చిన తర్వాత కానీ కరెక్టింగ్ ఉండదు. అది చేసి వచ్చిన తర్వాత నాకు కూడా చెప్పలా, మహేష్ చెప్పారు, ధర్మాకి చెప్పాడు. మహేష్ సినిమా పెద్ద హిట్ అని ధర్మాకి. సార్ మరి మీరు ఎందుకు సార్ డైరెక్టర్ని ఎప్పుడు తిడతా ఉంటారు, మీరు ఆయన చెప్పొచ్చు కదండి. ఏయ్ చెప్పకూడదు, డైరెక్టర్ మీరు ఇద్దరు కొట్టుకోవాలి చివరి వరకు. ఆ కొట్టుకుంటేనే మంచి మంచి అవుట్పుట్స్ బయటకు వస్తాయి అని చెప్పి ఈయన చెప్పి చివరికి అంతా అయిపోయిన తర్వాత సినిమా సూపర్ హిట్ అని చెప్పారు. ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ ఆయన ఫోన్ చేసి చెప్పారు, నో డౌట్ అండి సినిమా కొంటే ఫుల్ హ్యాపీ అందరూ. ఇది ఆయన జడ్జిమెంట్ పై ఆయన చెప్పిన మాట. మాకు ఇది ఆయన అబద్ధాలు చెప్పడండి, ఆయన చెప్పిన మాట ఒక గురి, ఆయన అన్న మాట ఇది. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. మా అందరికంటే బాగా ఈ సినిమా గట్టిగా ఆడిద్దని నమ్మకం ఎవరికి ఉంది తెలుసా? మా ప్రొడ్యూసర్ గారికి ఉంది. అది సార్ ఇది అక్కడ రీచ్ అవుతుంది, ఏం అవసరం లేదు, గట్టిగా వెళ్ళిపోద్దని చాలా ధీమాగా చెప్తారు. అదే ప్రొడ్యూసర్ గారికి ఇవ్వండి ఒకసారి. సార్ ప్రొడ్యూసర్ గారు, అంటే స్టార్టింగ్ మీరు స్క్రిప్ట్ అంటే విన్నారు కదా, మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది? అండ్ మీరు ఇచ్చిన బడ్జెట్లోనే చేశారా, ఏమైనా పైకి వెళ్ళిందా స్కోరు? బడ్జెట్ ఇన్ బడ్జెట్లో చేశారండి, బట్ ప్రమోషన్ అనేది అడిషనల్ అయింది. ప్రమోషన్ సినిమా పైన సినిమా ఎంటైర్ సినిమాలో నచ్చింది డ్రింకర్ సాయి. డ్రింకర్ సాయి ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా హై ఎనర్జీ క్యారెక్టర్. సో దానికి తోడు హీరోయిన్ క్యారెక్టర్ తన వేలో తను, అంటే స్టోరీ ఇంపార్టెంట్. హీరో క్యారెక్టర్స్ అనేది డైరెక్టర్ నమ్మారు. డైరెక్టర్ ఏదైతే నమ్మాడో అది 100% ఎక్కించారు. 100% తను చూపించగలిగారు. దానికంటే అద్భుతంగా సంగీతం కానీ, చంద్రబోస్ లిరిక్స్ కానివ్వండి, అన్నీ కూడా సమకూర్చి అది ఒక పెద్ద బాగా కలిసి వచ్చిందనమాట. కలిసి వచ్చి అందరం బాగా హ్యాపీగా ఉన్నాము. ఓకే, 27 తర్వాత ఇంకా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ధర్మ గారు, హలో సార్. సార్ చెప్పండి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఓహో థ్యాంక్ యూ. అండ్ అంటే అదే కాదు, ఇంటర్వ్యూలో జరిగితే మ్యాగీ అంటే ఎంతసేపు పడుతుంది, మటన్ సూప్ ఎంతసేపు పడుతుంది, ఆ సూప్ ఏ మ్యాక్ అయితే ఏంది భయ్య అసలు క్వశ్చన్స్ ముందే చెప్తే మళ్ళీ అట్లాంటి ధర్మ గారు అది ఇంటర్వ్యూ, ఇది Q&A. సో అంటే చాలా ఇందాడు కూడా మనం మాట్లాడుతూ పర్సనల్గా ఫేవర్ అన్నారు, అండ్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీశారు, అండ్ ప్రమోషన్స్ పీక్స్లో ఉన్నాయి GSK మీడియా వాళ్ళవి కూడా. బట్ అంటే ఎంతో కష్టపడి తీశారు, బాగున్నాయి. బట్ ఏంటి రిలీజ్కి దగ్గరలో ఉంది సినిమా, ఏంటి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు ఏంటి? సార్ నేను అసలు దేనికి టెన్షన్ పడను సార్ అసలు లైఫ్లో.
అది గుడ్ ఆర్ బడ్ అసలు టెన్షన్ పడి నేను టెన్షన్ పడితే ఏమన్నా మారిద్దా చెప్పండి మీరు. సింపుల్ లాజిక్. మనం టెన్షన్ పడకూడదు, భయం పడకూడదు. అండ్ పైగా మార్తాండ్ గారు అందరూ సినిమా చూసి బాగుంది 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 అని చెప్పారు. అందుకని చెప్పి నేను మరీ వెళ్ళి కొండకి కూడా కూర్చోలేదు, నార్మల్గానే ఉన్నాను. ఓకే. అంటే ఒక యాక్టర్ క్యారెక్టర్ చేసిన తర్వాత క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి అలవాటు చేసుకుంటూ ఉంటారు, లేకపోతే క్యారెక్టర్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. సో అలా ధర్మ గారు డ్రింకర్ సాయి నుంచి ఆ క్యారెక్టర్ నుంచి ఏమన్నా తెలుసుకున్నారా? ఏమన్నా కొత్తగా ఏమన్నా? ధర్మ అనే క్యారెక్టర్ అలాగే ఉంటుందండి. ఎవరి దగ్గర నుంచి ఏం అట్లే ఉండదు. మంచి అయితే తెలుసుకుంటాడు. సో డ్రింకర్ సాయి క్యారెక్టర్లో ఒక మంచి జరిగింది, అది తెలుసుకున్నాడు. అది ఆల్రెడీ ఆడికి ఉందలేండి ధర్మ అనే క్యారెక్టర్. ఐశ్వర్య గారు హాయ్. హాయ్ అండి. సో ఏం లేదు, ఆల్ ది బెస్ట్ అంతే. Thank you. సో అందరూ అడిగేశారు, ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం కాబట్టి ఆల్ ది బెస్ట్. అంటే Thank you so బాగి అనే క్యారెక్టర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా గుర్తుండిపోవాలని మేము అనుకుంటున్నాము. మీ క్యారెక్టర్ కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ధర్మన్న కంగ్రాచులేషన్స్ అన్న. Thank you, Andy. Thank you so much. Thank you to all the media, and we wish all the very best to the whole team of Drinker Sai. 27th theaters lo kalusukundam. Thank you so much.